పీపుల్ కి బిజీ టైం, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న పార్టిసిపెంట్స్ కూడా బిజీ టైం అయినప్పటికీ మీరంతా కూడా ఆ రిక్వెస్ట్ ని అంటే సెషన్ ని డ్రాప్ చేయకూడదు అనేది నా ఉద్దేశము, అలాగే మెంటర్స్ ఉద్దేశము. ఎందుకంటే ఒక ఓల్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకుని న్యూ ఇయర్ లోకి వెళ్ళేటప్పుడు ఇట్ ఇస్ అ వండర్ఫుల్ అకేషన్ టు మీట్ ఎవ్రీ వన్. సో అందుకోసం కూడా మేము ప్లాన్ చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ ఇయర్ ఇంటరాక్షన్ అండ్ ఓల్డ్ ఇయర్ అజంప్షన్స్ అలాగే న్యూ ఇయర్ గోల్స్ వీటి గురించి డిస్కస్ చేస్తే బాగుంటుందని మనకి ఇర్ఫాన్ గారు యాక్చువల్ గా మనం సజెస్ట్ చేశారు ఈ ప్రపోజల్. ఇట్స్ అ వండర్ఫుల్. థ్యాంక్స్ టు ఇర్ఫాన్ సార్. థ్యాంక్ యూ సార్. ఏం చేయాలనుకుంటున్నామో ఒకసారి మనం అనుకుని ఈ సెషన్ ద్వారా అంటే డైరెక్ట్లీ మనము మన యాస్పిరేషన్ చెప్పుకోవడం ముఖ్యమైతే, ఇండైరెక్ట్లీ ఈ సెషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అవర్ స్పీకింగ్ స్కిల్స్. యాక్చువల్లీ అవుట్పుట్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్పీకింగ్ స్కిల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. జనరల్ గా అయితే మనము ఈ ప్రీవియస్ జరిగిన సెషన్స్ పైన లేదా ఒక టాపిక్ ఇచ్చి మన డిస్కషన్స్ మనము పెట్టేవాళ్ళము. అయితే అకేషన్ న్యూ ఇయర్ కాబట్టి ఇట్ ఇస్ అ వండర్ఫుల్ అకేషన్ కాబట్టి మనం ఇట్లా టర్న్ చేసాము. టర్న్ చేసి మనం ఇప్పటివరకు ఈ సంవత్సరంలో ఏం చేసాము, ఏం చేయలేకపోయాము, ఏం చేయాలనుకుంటున్నాము, మిగిలిపోయిన గోల్స్ ని వాటిని క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ కోసం మనం ఎట్లా టర్న్ చేసుకుంటున్నాము. అట్లాగే డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ మనం వీటన్ని అచీవ్ చేయాలని నా తరపున ప్లస్ అవర్ మెంటర్స్ టీమ్ తరపున, ఇంపాక్ట్ ఫౌండేషన్ తరపున మీ అందరికీ విషెస్ చెప్తూ, శుభాకాంక్షలు చెప్తూ ఈ సెషన్ స్టార్ట్ చేద్దామండి. ప్లీజ్ ఓవర్ టు ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ సార్. పార్టిసిపెంట్స్ అందరికి వచ్చిన రిక్వెస్ట్ అండి, దయచేసి అందరూ మీ వీడియోస్ ముందుగానే ఆన్ లో ఉంచండి. కేవలం ఒకరు మాట్లాడుతున్నప్పుడు మిగతా పార్టిసిపెంట్స్ ఎవరు అన్మ్యూట్ చేయొద్దు. మీ టైం వచ్చినప్పుడు మాత్రం అన్మ్యూట్ చేయండి. మీ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత వెంటనే మ్యూట్ చేసేయండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు, రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి. చిన్న రిక్వెస్ట్ అనమాట, దయచేసి అందరూ ఫాలో అవుదాం, అన్మ్యూట్ చేయొద్దు. అండ్ మనం సెషన్ స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ మన పార్టిసిపెంట్ ఛాంపియన్స్ టీమ్ నుంచి సుమా మ్యామ్. మ్యామ్ వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీబడి. న్యూ ఇయర్ రిజల్యూషన్ అయితే ఫస్ట్ థింగ్ ఈ ఇయర్ లో గంపా సార్ అయితే మీట్ అవ్వాలండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ దెన్ ఇంపాక్ట్ సర్టిఫికేషన్ ఇస్ ద సెకండ్ రిజల్యూషన్. అండ్ థర్డ్ వన్ వచ్చి ఈ ఇయర్ లో స్టార్టింగ్ అట్లీస్ట్ 30 బుక్స్ చదవాలన్నది ఒక టార్గెట్. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ 25 బుక్స్ అనుకున్నాను, కానీ 20 మాత్రమే చదవగలిగాను. సో ఈసారి దాన్ని 30 బుక్స్ కి పెట్టుకుని ఫినిష్ చేయాలన్నది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ప్రాబ్లీ నేను ఫస్ట్ క్వార్టర్ రిజల్యూషన్స్ అనుకుంటున్నాము. సో ఫ్రమ్ January 4th to 8th, we are conducting an event for Rose Society. The kids related event, and we are targeting at 5,000 footfalls in Siddhartha Pharmacy College grounds. And then from 14th, we have another event for 1,500 people. And then for January 18th, that we are doing for poor students welfare and matter, that will be a 10,000 gathering. ఈ 3 ఈవెంట్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి అది కమిటెడ్ గా ఫుల్ ప్రెజ్డ్ గా చేయాలన్నది సెకండ్ రిజల్యూషన్. అండ్ దెన్ కమింగ్ టు బిఫోర్ గోల్స్ వచ్చి రీసర్టిఫికేషన్స్ ఒకటి ఉన్నాయండి, లైక్ ఫ్రమ్ ప్యూర్సన్ అండ్ బ్రిటిష్ కౌన్సిల్. ఇవి అన్ని మళ్ళీ ఇయర్ రీసర్టిఫికేషన్స్ కి అటెండ్ అవుదాం అన్నది ఇంకో టార్గెట్ గా పెట్టుకున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వెన్ వి టాక్ అబౌట్ పర్సనల్ గోల్స్ వచ్చి ఇంకా కిడ్స్ కి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలన్నది ఒక కొత్త ఇది ఇంట్లో రూల్ తీసుకొద్దాం అనుకుంటున్నాము. ఇప్పటి వరకు బాగా సపోర్టింగ్ గా హెల్పింగ్ గా ఉంటున్నాం, కానీ సో ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు గెట్ బ్యాక్ ఆన్ దేర్ ఫీట్. సో దట్ ఈస్ వన్ పర్సనల్ గోల్. అండ్ సెకండ్ వన్ వచ్చి ఇంకా కొంచెం ప్రాపర్ ప్లానింగ్ అండ్ వెల్ ఎగ్జిక్యూషన్ కి ప్రిపరేషన్స్ అనేది చేసుకోవాలి అన్నది మై సెకండ్ గోల్ అన్నమాట. And one thing is, do it today is my theme for this 2024 New Year. Thanking you so much for giving this opportunity. శశికుమార్ గారు. Thank you, sir, for giving this opportunity. ముందుగా
2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుదాం. అట్లాగే ఇంపాక్ట్ మిత్రులందరికీ, ఇంపాక్ట్ ఫ్యామిలీ మొత్తానికి 2024 సంవత్సరపు శుభాకాంక్షలను ముందుగా తెలియజేస్తున్నాను. నాకు ఇప్పుడు వయసు 67 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు జరిగిన జీవితాన్ని వదిలేసి కొత్త జీవితం, కొత్త రకంగా ప్రారంభించాలనే దీంతో 23 అంతా ప్రయత్నం చేశాను. చాలా ప్రోగ్రామ్స్ ఇలాంటివి అటెండ్ అయ్యాను. దాని పరంగా నేను చాలా మార్చుకున్నాను. మెంటల్ యాటిట్యూడ్ కానివ్వండి, ఇంకా సో మెనీ ఆస్పెక్ట్స్ పర్సనల్గా. అట్లానే 2023లో హెల్త్ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్ని పర్సనల్గా బాగా స్ట్రగుల్ అయింది. అయినా కూడా అన్ని సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ అయి వచ్చాము. అదొకటి గొప్ప విజయం అని అనుకుంటాను నేను. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో ముఖ్యంగా నేను ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ గురించి, పీపుల్స్ లో అవేర్నెస్ ని, ఇప్పుడు గంపా గారు ఎట్లయితే చేసి సార్ వాయిస్ పోయింది సార్. ఆ ప్రాసెస్ లో ముందుకు వెళ్ళాలనేది నాకు ఇంపాక్ట్ కూడా ఒక మంచి ఆదర్శప్రాయమైనటువంటి ఇది 23లో ఈ ఇంపాక్ట్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు ఒక గొప్ప విజయంగానే నేను భావిస్తున్నాను. అట్లానే ఎన్విరాన్మెంట్ గురించి ప్రధానంగా 2024లో ఒక మంచి యాక్టివిటీ తీసుకోవాలని సేఫ్ వరల్డ్ అనే ఫౌండేషన్ కూడా రిజిస్టర్ చేశారు మా పిల్లలు మేము కలిసి. అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనకి, హ్యూమన్ లైఫ్కి కానివ్వండి, టోటల్ లైఫ్ స్పీషీస్కి కానివ్వండి. ఎర్త్ మీద ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ చాలా అవుతా ఉంది. దాని ఇంపాక్ట్స్ ఆల్రెడీ మనం సవి చూస్తున్నాము. దాని మీద అవేర్నెస్ తేవడం అనేది నాకు ప్రధాన లైఫ్ లక్ష్యం అండి. ఇక ముందు రాబోయే జీవితంలో దాని గురించి నేను బాగా పనిచేయాలి యాక్టివ్గా అనుకుంటున్నాను. ఆ సందర్భంగా మనలాంటి మీలాంటి మిత్రులందరూ కూడా దానికి భాగం వహించే విధంగా వస్తే బాగుంటుందని కూడా నేను ఆశిస్తున్నానండి. ఇది ఇంతవరకు నేను చెప్పగలిగింది. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆజాద్ టీమ్ నుంచి శివ గారు. Good evening. Happy afternoon to all Impact family members. I am Shiva from LS Pharmaceuticals. 2023లో నా లైఫ్లో చాలా వండర్స్ జరిగినాయి. చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాము. చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులను కలిసాము. సో జీసీఏ అనే ఒక ఆర్గనైజేషన్లో చాలా మంచి కీ రోల్ పోషించాము. ఆ ఒక యాక్టివిటీస్ చాలా బాగా చేశాము. జనాల్లోకి జీసీ అనేది చాలా బాగా తీసుకెళ్ళాము. సో మంచి యాక్టివిటీస్ దాని పరంగా చేసాము, ఒక జనరల్ యాక్టివిటీస్ పరంగా. సో 23లో నా బిజినెస్ పరంగా కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యాము. సో బిజినెస్ గోల్ వచ్చేసి మా బిజినెస్ అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపించాలని, అన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను ఈ మధ్య ఫ్రాంచైజీ కూడా పెట్టాను. సో ఫ్రాంచైజీ కూడా 3-4 ఏరియాస్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. సో ఏపీ మొత్తం పెట్టాలని నేను డ్రీమ్ 2024లో మొత్తం పెట్టాలని అనుకుంటున్నాను. సో ఈ 2024 ఖచ్చితంగా ఆ డ్రీమ్ అచీవ్ అవుతాను. అండ్ పర్సనల్ ఫ్యామిలీ పరంగా కూడా అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్, అందరూ పర్ఫెక్ట్గా ఉంటారు. సో సేవా కార్యక్రమాలు కూడా లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసాము. ఈ 2024 కూడా చాలా పెద్ద ఎత్తున చేద్దామని నేను అనుకుంటున్నాను. సో బుక్స్ పరంగా వస్తే బుక్స్ కూడా మంత్లీ 5 బుక్స్ అనుకున్నాము, కాకపోతే 2 or 3 బుక్స్ వరకే అయిపోతుంది. 2024లో ఆ బుక్స్ కూడా నేను కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. 24లో మంచి బుక్స్ నాలెడ్జ్ వల్ల కూడా నేను కొంత నాలెడ్జ్ గెయిన్ చేశాను. అండ్ అనుకున్న లక్ష్యాలన్నీ ఆల్మోస్ట్ అనుకున్న లక్ష్యాలు 2023లో నేను అన్ని నెరవేర్చాను. సో ఏంటంటే జేసీఏలో కూడా ఇంపాక్ట్లో కూడా ఈ సంవత్సరం జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇప్పటి నుంచి ఎప్పుడు కంటిన్యూషన్ ఇంపాక్ట్ వరకు ఉండాలని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆప్షన్ వచ్చింది కదా. అందరికీ నమస్కారం అండి, హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు ఓం ప్రకాష్, నేను అబ్దుల్ కలాం టీం నుంచి మాట్లాడుతున్నాను సార్. యాక్చువల్గా 2023 and 2024కు మనం
2023లో గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ ఫౌండేషన్లో ట్రైన్ ద ట్రైన్ ప్రోగ్రామ్ అడుగుపెట్టి 2024లో ఆ సర్టిఫికేట్ పొందడం ఫస్ట్ నాకు చాలా ఆనందదాయకంగా ఉంది సార్. ఫస్ట్ నిన్న చెప్పినట్టు టైం మేనేజ్మెంట్లో కొన్ని నేను టు డూ లిస్ట్ కానీ చేసుకొని పెండింగ్ పని లేకుండా నిన్న డాక్టర్ గారు ప్రవీణ్ సార్ చెప్పినట్టు అందులో చాలా వరకు నోట్ చేసుకున్నాను సార్. అవి ఈ సంవత్సరం నేను ఫాలో అవుతూ నా బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి సార్ చెప్పిన నిన్న సూచనలు. ఇంకా మున్ముందు జరిగే మన ప్రోగ్రాంలో కూడా ఇంకా చాలా ఫీడ్బ్యాక్ ఉంటుంది అనుకుంటున్నాను సార్. నెక్స్ట్ ఈ 2023లో మార్చ్ నుంచి నాకు చాలా బిజీ అయిపోయిందండి. మా మదర్ కింద పడి రైట్ లెగ్లో 3 పీసెస్ అయింది మార్చ్లో. అమ్మ ఏజ్ 68. అమ్మకి ఇప్పటి వరకు కూడా మేము స్టిల్ మా మిస్సెస్ నేను సర్వీస్ చేస్తూ మా అమ్మని నాన్నని చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యం కేర్ తీసుకున్నాం. ఫాదర్కి 76, అమ్మకి 68 అండి. సో మా ఇదే టైంలో 2020 మా డాటర్ 10th ఎగ్జామ్స్ అయ్యాయండి. ఇంటర్మీడియట్ జైనింగ్ అయింది నారాయణ కాలేజ్. ఇది మన హైదరాబాద్ మల్లంపేట బ్రాంచ్ నుంచి ఖమ్మం బ్రాంచ్కి షిఫ్ట్ చేసామండి. ఇవన్నీ స్ట్రగుల్ కూడా అంటే మనకి సైమల్టేనియస్గా కుటుంబ పరంగా బిజినెస్ పరంగా అన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. అనుకోకుండా మొన్న ఈ వాట్సాప్లో లింక్ దొరికితే నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి ఊరుకున్నాను. వెంకట్ సార్ కాల్ చేశారు. సార్ మీరేంటి సార్ అంటే, సార్ అంటే నేను ఎన్నో రీజన్స్ చెప్పి నేను పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నాను. ఈ ట్రైన్ ద ట్రైన్ అనేది లాస్ట్ 5 years బ్యాక్ నేను చేయాల్సిన ప్రోగ్రామ్ సార్. వెంకట్ సార్ నాకు చాలా మోటివేషన్ చేసేసి మాకు ఇందులో జాయిన్ చేయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇంకా అంటే మీరు 2 to 3 minutes టైం ఇచ్చారు కాబట్టి ఇంతవరకు మాట్లాడుతున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు పూర్తి వివరాలతో మాట్లాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టైం కొంచెం ఫాలో అవ్వాలి సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ అండి. 2 minutes మినిమం మాట్లాడాలి. ఓకే సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ అండి. ఈ 2023 అనేది నా లైఫ్లో నాకు ఇప్పుడు 41 years ఏజ్ అండి. నేను మర్చిపోలేని ఇయర్ ఇది. ఎందుకంటే ఇప్పటివరకు నేను రియల్ ఎస్టేట్లో ఆ కంపెనీ ఈ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైము ఒక కంపెనీ ఓన్గా నేను జస్ట్ ఒక 3 months బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. అది నా లైఫ్లో ఒక అచీవ్మెంట్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పటి వరకు. అయితే ఆ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నేను పెట్టుకున్న గోల్ ఏంటంటే వితిన్ 1 yearలో 1 crore ఇన్కమ్ నేను ఎర్న్ చేయాలి త్రూ రియల్ ఎస్టేట్ అనేటువంటి గోల్తో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేశాను కానీ దానికి కరెక్ట్ వే నేను ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ కరెక్ట్ ప్లాన్ కానీ లేకుండా ఉండింది. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మార్కెట్లోకి వెళ్ళేటువంటి పద్ధతుల్ని, తర్వాత మన బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ ఒక మనిషిగా పరిపూర్ణమైన మనిషిగా తయారవడానికి ఎటువంటి ట్రైనింగ్స్ అయ్యి కావాలో అది మన గంప నాగేశ్వరరావు గారి ద్వారా ఈ ట్రైనింగ్ సెషన్స్ అన్ని ప్రొవైడ్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. సో ఈ ట్రైనింగ్ సెషన్స్ని ఉపయోగించుకొని ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉపయోగించుకొని నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో దాన్ని 2024లో అచీవ్ అవుతానని చెప్పేసి నాకు 100% కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ 2024లో త్రూ నా బిజినెస్ ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారా 1 crore ఎర్న్ చేయాలనేటువంటి నా ఇమండి. సో దాన్ని కంప్లీట్ చేసుకుంటానని చెప్పేసి నేను 100% గర్వంగా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. దిస్ ఈస్ శ్యామ్ ప్రసాద్, జనరల్ మేనేజర్ అమితా హోండా. 2023లో పర్టికులర్ గా చెప్పుకోవడానికి లేకపోయినా లాస్ట్ 35 years ఆఫ్ ఆటోమొబైల్ కెరియర్ లో 25 years హైదరాబాద్ లో చేశాను. నేను హైదరాబాద్ లో 96 పర్సనల్ డెవలప్మెంట్ లో డిప్లొమా చేశాను. నేను చేసిన తర్వాత హైదరాబాద్ ఆటోమొబైల్ రంగంలో దూసుకుపోయాను. నేను ఒక రంగం చెప్పాను, హైదరాబాద్ లో శ్యామ్ బాయ్ అని ఒక ఆటోమొబైల్ బ్రాండ్ క్రియేట్ చేశాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమొబైల్ ఫీల్డ్ లో శ్యామ్ బాయ్ అంటే ఒక ట్రస్ట్ వర్తీ నేమ్, స్టాండ్ ఫర్ ట్రస్ట్ అండ్ ఎథిక్స్. అట్లా 25 years హైదరాబాద్ లో ఆటోమొబైల్ రాజ్యాన్ని వెళ్ళాను నేను శ్యామ్ బాయ్ అనే బ్రాండ్ తో. తర్వాత నా తర్వాత కొంతమంది మినిమం 10 members పైన నా శిష్యుని తయారు చేసి హైదరాబాద్ ఆటోమొబైల్ రంగంలో వదిలిపెట్టాను. నేను
దాంట్లో చాలా మంది సీఈఓలు కానీ జిఎంలు కానీ స్థిరపడిపోయారు. తర్వాత 2015 లో హైదరాబాద్ నుంచి విజయవాడ షిఫ్ట్ వచ్చి కారణం వచ్చి విజయవాడ షిఫ్ట్ అయ్యాను నేను కొంతమంది కోరిక మేరకు. ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులు చేసిన తర్వాత 2023 లో పెద్దగా ఇంజనీర్ గా 2023 లో సెర్చ్ పూర్తి చేసుకున్నాను నేను. సెర్చ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇక చాలు, ఇక రిటైర్ అయిపోదాం ఈ ఫీల్డ్ అన్నట్టుగా కొంతమంది తయారు చేసి బయటకు వెళ్ళిపోవడానికి కొంచెం యాక్టివిటీస్ తగ్గించుకున్నాను నేను. అదే టైంలో హైదరాబాద్ లో మళ్ళీ కంపెనీకి రెండు షోరూమ్ ఒక సీఈఓ ఆఫర్ వచ్చినా కూడా ఇంకా చాలు వద్దని చెప్పి ఆఫర్ వదిలేసుకున్నాను నేను. అటువంటి టైంలో లాస్ట్ అక్టోబర్ లో మన ఇంపాక్ట్ డైరెక్టర్స్ అయినటువంటి రమేష్ గారు, కదం కృష్ణమూర్తి గారు, తర్వాత వెంకట్ పులు గారు పరిచయం అవడం వాళ్ళతో మా స్టాఫ్ కోసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాం, పర్సనల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు కలిసాను నేను. వాళ్ళతో మాట్లాడి అగైన్ రీజనరేటెడ్ మై గోల్స్. మళ్ళీ ఎందుకు I take Amitabh Bachchan as my role model. 81 years, still he is working actively. He's a superstar. Atla, why can't I? And another so again, I redesigned my goals. అదే ఉద్దేశంతో మళ్ళీ అగైన్ నా రీఛార్జింగ్ సెషన్ గా నేను ఇంపాక్ట్ చేయాలని పడినాను. ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ మై గోల్స్. నా గోల్ వచ్చేసి ప్రొఫెషనల్ గోల్ ఈస్ మై కంపెనీ షుడ్ బి నంబర్ 1 ఇన్ ఏపీ. ఆల్రెడీ అదే దీంట్లో ఉన్నాము, బట్ దిస్ ఇయర్ again we want to number 1 in Andhra Pradesh. నా పర్సనల్ గోల్, దట్ ఇస్ ప్రొఫెషనల్ గోల్. నా పర్సనల్ గోల్ వచ్చేసి ఐ వాంట్ టు బి CEO ఆఫ్ ఎ కంపెనీ. ఐ వాంట్ సిట్ as CEO చైర్. ఫ్యామిలీ గోల్ వచ్చేసి ఐ వాంట్ టు పెర్ఫార్మ్ మై సన్స్ మ్యారేజ్. సొసైటీ, more than 10% of my income I'm always spending for the society. I'll spend more than 10% for the same cause. That is my goal for the next 2024. Thank you all. సార్ అవకాశం ఇస్తారా? ఎవరన్నా ఉన్నారా? గుడ్ ఈవినింగ్ ఆల్. నేను అన్విత హోండాలో సేల్స్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. 2023లో నేను ఇంపాక్ట్ వారిది మోటివేషన్ క్లాసెస్ అటెండ్ అయ్యాను. నాకు ఆల్రెడీ స్టేజ్ ఫియర్ ఒకటి ఉంది. అంటే నేను సబ్జెక్ట్ క్లియర్ గా చెప్పగలను కానీ స్టేజ్ ఫియర్ ఉంది. ఆ మీటింగ్ అటెండ్ అయిన దగ్గర నుంచి నాకు స్టేజ్ ఫియర్ పోయి నేను స్టేజ్ మీద ఏదైనా స్పీచ్ చెప్పాలి అనే ఒక కోరిక ఉండేది. అది ఇప్పుడు ఇంపాక్ట్ ట్రైనింగ్ క్లాస్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నేను ఆ ఫియర్ ని పోగొట్టుకొని 2024లో నేను మోటివేటింగ్ క్లాసెస్ కి అటెండ్ ట్రైన్ చేయాలనుకుంటున్నాను. మోటివేషన్ క్లాసెస్ ఇచ్చే ట్రైనర్ గా ట్రైనింగ్ పొంది ట్రైనింగ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నా 2024. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ 2023లో కొన్ని అచీవ్మెంట్స్ కానీ కొన్ని గోల్స్ కానీ అనుకున్నాం కానీ దాన్ని రీచ్ అవ్వలేకపోయాను. సమ్ రీజన్స్ సమ్ ప్రాబ్లమ్స్ వలన. నెక్స్ట్ మాత్రం 2024లో మాత్రం ఈ గోల్స్ కానీ ఏవైనా సరే అన్ని పక్కా ఇంప్లిమెంట్ చేయడం, కంపల్సరీ చేసుకోవడం అనేది ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా కొంచెం డెవలప్ అవుతాం. ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇంకా డెవలప్ చేసి దాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్. ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు బాలకృష్ణ, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. హలో హలో. ఎస్ సార్, కంటిన్యూ. వినిపిస్తుంది సార్, చెప్పండి. హలో హలో హలో. బాలకృష్ణ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. వినిపిస్తుంది, మాట్లాడండి. నిన్న
సార్ నేను ఒక 1 వీక్ నుంచి ప్రోగ్రామ్ కి ఆబ్సెంట్ అయి ఉన్నాను, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి. నిన్నే రికవర్ అయ్యాను. సార్ ఫోన్ చేసి కొంచెం నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను అటు నుంచి కొంచెం యాక్టివేషన్ లోకి వచ్చాను. నేను 23లో చేసినటువంటి మంచి ఒక పని అంటే ఈ ఇంపాక్ట్ గ్రూప్ లో యాడ్ అవటం అని అనుకుంటున్నాను. తర్వాత నాకు కూడా ఈ మోటివేషన్ క్లాసులు ఇట్లా ఇవ్వాలంటే నాకు ప్యాషన్. నేను గంప నాగేశ్వరరావు సార్ని కూడా 2 సార్లు నెల్లూరులో కలుసున్నాను, కానీ నేను ముందుకు పోక యాడ్ కాలేకపోయాను. ఎట్నో 2023లో వెంకట సారే నాకు ఫోన్ చేసి ఇట్లా ఇన్ఫార్మ్ చేస్తే నేను వెంటనే జాయిన్ అయిపోయాను. ఈ 24లో నేను ఇంకా కొంచెం దీంట్లో అనేక విషయాలు తెలుసుకొని నేను కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేలాగా తయారవ్వాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు శ్రీ విజయ. నేను ఎలక్యూషన్ టీం నుంచి మాట్లాడుతున్నాను. నేను 23లో చిన్న 2 పెట్టుకున్నానండి లక్ష్యాలు. ఆ రెండిట్లో ఒకటి నెరవేరింది, రెండోది నెరవేరే దిశలో ఉంది. ఇంకోటి ఈ ఇంపాక్ట్ టీంలో గంపా నాగేశ్వరరావు గారిని, జేడి లక్ష్మీనారాయణ గారిని ఇవన్నీ యూట్యూబ్ లో కానీ లేదా మా స్కూల్ గ్రూప్స్ లో వాటిల్లో మోటివేషనల్ క్లాసులు పిల్లలకు చెప్పడానికి వాడేటప్పుడు నేను అనుకునేదాన్ని, ఏనాడైనా ఆ పెద్దల్ని మనం కలగలుగుతామా, లేకపోతే ఆ స్టేజ్ మీద ప్రత్యక్షంగా ఆ మహానుభావుల్ని నేను చూడగలుగుతానా అని అనుకున్నాను. అయితే ఈ TTWS 97లో మా ఆర్పీగా పనిచేస్తున్నటువంటి ఈశ్వరయ్య గారు, ఆ సారు అప్పుడే చెప్పారు నాకు, అమ్మ హైదరాబాద్ లో వర్క్ షాప్లు ఉన్నాయని. సార్ హైదరాబాద్ అంటే మేము రాలేం సార్ అంటే, సరేనమ్మా విజయవాడలో జరుగుతున్నప్పుడు నేను చెప్తానన్నారు. ఎన్నాళ్ళకి నాకు ఈశ్వరయ్య గారి ప్రోత్సాహం వల్ల, అమ్మ నువ్వు చేరు నీ వల్ల మనం టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి పిల్లలకి చాలా మేలు జరుగుతుంది, దీనివల్ల మనము ఇంప్రూవ్ అవుతాము, మన ద్వారా మనం చదువు చెప్పే పిల్లలు ఇంప్రూవ్ అవుతారు, వారి ద్వారా సమాజానికి చాలా మంచి జరుగుతుందని నన్ను ఎంతో ప్రోత్సహించారండి. ఆ సార్ దయ వల్ల, వెంకట్ గారి వల్ల నేను ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. నాకు కూడా ఒక కోరిక ఏంటంటే, గంపా నాగేశ్వరరావు గారు అలాగే ఇప్పుడు మా మెంటార్స్ వెంకట్ గారు వీళ్ళందరితో ఆ స్టేజ్ మీద నేను కూడా ఒక వక్తగా మాట్లాడాలి. 2024లో నా కోరిక తీరొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంటికొక స్పీకర్ ఊరికొక మెంటార్ అది ఉంది కదండి స్లోగన్, దానిలో భాగంగా నాకు వీలైనంత మటుకి మా కాలేజీలో అలాగే మా స్కూల్లో 10th ఇంటర్ పిల్లలకి మేము టైం మేనేజ్మెంట్ గురించి బాగా చెప్పాలండి. స్టేజ్ ఫియర్ పోగొట్టడం ఒకటి, టైం మేనేజ్మెంట్ నేర్పించడం, ఈ 2 అంశాల కోసం నేను కృషి చేస్తాను. అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఒక ట్రైనర్ గా భవిష్యత్తులో నేను కూడా పాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. Very happy evening to all of you, sir. నేను అందరూ బాగున్నారా సార్? 2023లో నేను మా ఫ్యామిలీతో చాలా బాగా హ్యాపీగా స్పెండ్ చేశాను అండ్ నా హెల్త్ కూడా బాగా చూసుకున్నాను. తర్వాత నేను MSc సైకాలజీ కంప్లీట్ చేశాను అండ్ MSc PG డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేశాను. తర్వాత PhDలో జాయిన్ అయ్యాను. MSc నర్సింగ్ కూడా జాయిన్ అయ్యాను, అది కూడా ఇప్పుడు 2nd ఇయర్. 4 సెమినార్స్ అటెండ్ అయ్యాను, అంటే నా సబ్జెక్ట్స్ కి సంబంధించి ఇవన్నీ చేశాను. నా డ్యూటీ కూడా నేను బాగా చేశానని అనుకుంటున్నాను. గవర్నమెంట్ వర్క్ కాబట్టి అంత హ్యాపీగా అనిపించలేదు, సాటిస్ఫాక్షన్ గా. కోవిడ్ టైంలో అయితే బాగుంది, వర్క్ మాత్రమే కాబట్టి. అండ్ నాకు పర్సనలీ ఒక క్లినిక్ ఉంది, అది కూడా 100% నేను బాగా చేశానని అనుకుంటున్నాను. అందరి కాంప్లిమెంట్స్ 2023లో నేను చేసిన అచీవ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేశాను, ఏది మిస్ చేయలేదు, అన్ని బాగా జరిగింది. 2024లో
నేను చేయాలనుకుంటా అనేటివి పిహెచ్డి వర్క్ కంప్లీట్ చేయాలి అండ్ దాంతో పాటు ఎంఎస్సి నర్సింగ్ ది సెకండ్ ఇయర్ ఉంది, అది పెండింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలి. దాంతో క్లినిక్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చే విధంగా ట్రై చేయాలి, మంచి సర్వీసెస్ అందించాలి. ఎవరైతే నీడ్ ఉంటారో, చాలా మంది ఫ్యామిలీస్ పిల్లలు బయట ఉంటారు, పేరెంట్స్ ఇక్కడ ఉండిపోతారు, వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ బాగలేనప్పుడు కానీ మాట్లాడడానికి కానీ ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళకి మంచి సర్వీస్ అందించాలని నేను అనుకుంటున్నాను. లేడీస్ అందరికీ వీలైనంత వరకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కలిగించాలని అనుకుంటున్నాను. జాబ్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని. అండ్ మోరోవర్ నేను ఇంపాక్ట్ లో జాయిన్ అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనము సైకాలజీ చేశాను కానీ దాంట్లో మీ వాయిస్ రావట్లేదు మాధవి గారు. ఆర్ యు చెక్డ్? శ్రీనివాసరావు సార్ మీరు స్టార్ట్ చేయండి. వినపడుతుంది సార్? హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీబడి అండి. నా పేరు శ్రీనివాసరావు, యాంపిటస్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను 2020లో శ్రీవల్లి తెలుగు ఛానల్ అనే ఒక ఛానల్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మారల్ వాల్యూస్ పెంపొందించాలనే ఉద్దేశంతో వేమన శతకం, సముద్ర శతకం లాంటి పద్యాలు అటువంటి కూడా పిల్లలకు నేర్పడం గురించి పెట్టడం జరిగింది. అదేవిధంగా నాకు సహజంగా ఇది మామూలుగా ఇది సినిమాలు ఇవన్నీ షార్ట్ ఫిల్మ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ నాకు. లాస్ట్ ఇయరే మనసున్నాడు ఒక సినిమాకి నేను డబ్బింగ్ చెప్పడం, అదేవిధంగా అంతకుముందు కూడా 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ 2023లో ఇంపాక్ట్ లో జాయిన్ అవడమే నా యొక్క జీవితానికి గొప్ప మలుపుగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నేను 2024లో వచ్చినప్పటికీ గంపా నాగేశ్వరరావు గారి యొక్క సమక్షంలో అది ఇంపాక్ట్ వేదిక మీద నేను స్పీచ్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 2023లో మొన్న 30 అవర్స్ వరల్డ్ రికార్డ్ తోటి నేను సాధించానండి. దాంట్లో అమేజింగ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ టాలెంట్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, టిఎన్ఏ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ కల్చరల్ టాలెంట్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నా పేరు నమోదైంది సార్. ఇది నా సెకండ్ వరల్డ్ రికార్డు. 2021లో ఫస్ట్ వరల్డ్ రికార్డ్ కవిత్వం సార్, ఇది కవిత్వంలో నాకు రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 2024 నుంచి నా మామూలు అంబిషన్ ఏంటంటే నెలకు షార్ట్ ఫిల్మ్ తీయాలని. దానికి నేనే డైరెక్షన్, నేనే డైలాగ్ రైటర్, నేనే ఎడిటింగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా నేనే చేసుకోవాలనుకున్నాను. అలా ఒకటి చేస్తాను, అలాగా అది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా 2024లో గంపా నాగేశ్వరరావు సమక్షంలో నేను వేదిక మీద మాట్లాడి ఆయన చేత అభినందనలు తీసుకోవాలని చాలా ఆరాటపడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Happy afternoon all. I am Achila. I am studying BTech first year. I want to solve the society problems technically in 2024 and improve my coding skills and getting good grades in academics. Thank you.
హలో సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. హలో వినపడుతుంది సార్. సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. నా ఏం 2023లో నేను ఒక 3 మంచి పుస్తకాలు చదివి అండ్ వాటిని సమరైజ్ చేస్తూ ఒక మంచి మెసేజ్ ఒకటి తయారు చేయాలనుకున్నాను. ఆ 3 మంచి పుస్తకాలు ఏంటంటే ఖురాన్, బైబుల్, భగవద్గీత. అయితే ఖురాన్, భగవద్గీత, ఖురాన్ అయిపోయింది, భగవద్గీత సగంలో ఉంది. అయితే బైబిల్ కూడా కంప్లీట్ చేసి 3 సమరైజ్ చేస్తూ వీటిలో మంచి అంటే అన్ని మంచివి ఇంకా సమరైజ్ చేస్తూ ఒక మంచి మెసేజ్ తయారు చేసి అది స్పీచ్ ఇచ్చి అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలని, అది 2024లో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ గారు మ్యూట్ చేయమనండి, ఎవరు డిస్టర్బెన్స్. Hi, hello. Happy good evening, all. And first of all, advance happy new year to all of our Impact family, and good luck to happy new year. Yeah. నేను కరెంట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా లాస్ట్ 10 years నుంచి డిఫరెంట్ ఎంఎన్సీస్ కంపెనీస్ లో వర్క్ చేశాను. సో ఈ మంత్ రెసిగ్నేషన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ కమింగ్ ఇయర్ మేజర్లీ ఫోకస్ ఆన్ currently I'm exploring different business aspects. I'm going to move some which is suitable to me. I'm looking for that one. And this is a professional wise. And coming to second, majorly I'm going to focus on my fitness level. That's the second one. And we'll take some financial guidance in next year as well also. And apart from that, సో ఏదైతే నేను ఈ ట్రైనింగ్ లో నేర్చుకుంటానో అవి ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అది అనుకుంటున్నా, అంతే. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై. థ్యాంక్ యూ ఆల్ అగైన్. Dear brothers and sisters and colleague trainers, happy evening to all and advance happy new year to all the participants and Impact team members, founders and colleague trainers. I am YB Purnachandra Rao, working as Assistant Motor Vehicle Inspector, Nellore. My qualification is Diploma in Automobile Engineering, AMI Mechanical Engineering, MBA Management and HR and Sales Management. Previously, I am having a lot of stage fear. Even though I am having qualification in MBA, HR and Sales, I am a little bit shy, and to overcome stage fright, I have joined in this course. ఇకపోతే నాకు ఫస్ట్ భవానీ మేడం గారు న్యూజివీడ్ నుంచి కాల్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నెల్లూరులో విజయవాడ కండక్ట్ చేస్తున్నారండి, మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి కాల్ చేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్ గా ఆ సెషన్ కి అటెండ్ అయిన తర్వాత మన వెంకట్ సార్ గారు లేట్ చేయకండి, ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి అని ఇన్స్పిరేషన్ ఇవ్వడం తోటి ఇమీడియట్ గా జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. లేకపోతే నా అచీవ్మెంట్ వచ్చేసి మాకు ఉంటాయండి టార్గెట్స్, అవన్నీ కంప్లీట్ చేయటం జరిగింది. లేకపోతే ఈ ఫ్యూచర్ 2024లో నా అంబిషన్ ఏమిటంటే జనాలకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని రోడ్ సేఫ్టీ ఆస్పెక్ట్ లో అందరికీ ప్రాపర్ గా ట్రైనింగ్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళ సేఫ్టీ ఫస్ట్
అనే విషయాన్ని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ, ఎస్పెషలీ మంది యూత్ లో నెంబర్ 1 పొజిషన్ కాబట్టి వాళ్ళ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. అందుకోసమని వాళ్ళని టార్గెట్ చేస్తూ, అందరినీ టార్గెట్ చేస్తూ, అట్ ది సేమ్ టైం ఫోకస్ ఆన్ యూత్. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలా అంటే, ఇప్పుడు నవేడేస్ ఏమవుతుందంటే అండి, వాళ్ళ రిక్లెస్నెస్, వాల్యూస్ కి ఎథిక్స్ లేకుండా ప్రవర్తించడం. మనందరికీ తెలుసండి, 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలా, మన సేఫ్టీ కోసం అండి. రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం హెల్మెట్ అనేది వేర్ చేయాలా. అలాగా సో మెనీ సీట్ బెల్ట్స్ వేర్ చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండటం, ఇలాగా. తర్వాత గోల్డెన్ అవర్, ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళని ఇమీడియట్ గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నించడం. ఈ గోల్డెన్ అవర్ లో ఇది చేస్తున్నప్పుడు సాల్ టీమ్ ఫండ్ అని చెప్పి ఒకటి ఉంది సార్. దాని తాలూకు ఇదేంటంటే, ఎవరన్నా హెల్ప్ చేస్తే వాళ్ళకి 5,000 రూపీస్ క్యాష్ అవార్డ్ కూడా ఉంది సార్. వాళ్ళు ఎలాంటి కేసులకి, పోలీస్ కేసులకు కానీ కోర్టులకు కానీ అటెండ్ అవ్వాల్సిన పని లేదు. ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ సొసైటీకి నా వంతు సహాయ సహకారాలు అందించడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను సార్. అది 2024లో కంప్లీట్ చేస్తాను. మాక్సిమం అందరికి రీచ్ అయ్యేలా ఇది చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్ వినపడుతుందా సార్? నెక్స్ట్ పార్టిసిపెంట్. ఓకే సార్, అందరికి ఓకే, గుడ్ ఈవినింగ్. మరి ఇంపాక్ట్ సభ్యులందరికీ రాబోయే అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు కే విజయ్ అండి, ఇంపాక్ట్ డైమండ్స్ నుంచి మాట్లాడుతున్నాను. మరి బేసికల్గా నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. 2023లో నేను సాధించిన విజయాలు, అంటే విజయాలని నేను అనుకోవట్లేదు, ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చే అవకాశాలు. అది సర్వీసు ఒకటే నేను నమ్మే సిద్ధాంతం. మరి ప్రధానోపాధ్యాయుల సంఘానికి కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడటం, అలాగే గవర్నమెంట్ కల్పించిన లీడర్షిప్ ట్రైనింగ్లో హీల్ ప్యారడైజ్ అనే ప్రాంతంలో కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇవ్వటం లీడర్షిప్ మీద మరి 2023లో జరిగింది. అలాగే బేసికల్గా ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ, ఎంఎస్సి సైకాలజీ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ, ఎంఫిల్ అండ్ ఎంఎడ్, అండ్ మోర్ ఓవర్ ఐ హావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ ఆర్ఐ, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, బెంగళూరు. అయితే ఉపాధ్యాయ వృత్తిలో కొన్ని వేల మందికి సర్వీస్ మ్యాటర్స్ మీద సేవ చేసిన నాకు మరి లీడర్షిప్ ట్రైనింగ్ ఇలాంటివి రిసోర్స్ పర్సన్గా పనిచేసిన అనుభవం ఉంది. మరి 2023లో ఇంపాక్ట్ అనే సంస్థ మంచి ప్లాట్ఫామ్ నాకు అందించింది. ఇప్పటి వరకు మా జిల్లాకి, ఉపాధ్యాయ మిత్రులకి నాకు పరిచయం ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా మిత్రుల్ని కలుసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ నాకు మంచి అవకాశం ఇచ్చిందిగా నేను భావిస్తున్నాను. అలాగే 2024లో మరి ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ నుంచి మరి నాకు సర్వీసెస్ చేయడానికి ఇంపాక్ట్ మెంబర్స్కి అవకాశం కలగాలని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. నా పేరు కృష్ణ, నేను డైమండ్స్ గ్రూప్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. స్పెషల్గా ఇప్పుడు నాకు 2023 అని కన్నా ఫస్ట్ నాది టోటలీ 23 years సేల్స్ ఎక్స్పీరియన్స్ అండి. సేల్స్ ఎక్స్పీరియన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాలంటే, ఇందాక కొంతమంది మిత్రులు చెప్పినట్టు టార్గెట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేను నా 23 years ఎక్స్పీరియన్స్లో ఒక రికార్డ్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను నాకు నేను ఓన్గా. నథింగ్ బట్ 75 months ఐఎమ్ 100% టార్గెట్లో ఉన్నాను. అండ్ అట్ దట్ టైం నేను నేషనల్ ఛాంపియన్గా కూడా నా రిప్రజెంటేటివ్ ఫార్మస్యూటికల్ ఫీల్డ్లో నేను ఒక 6-7 times నేను అటెండ్ అయ్యాను ఢిల్లీ ప్రోగ్రామ్స్కి వాటికి. అండ్ అక్కడ నాకు కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ ఆలోచించుకుంటే జాబ్ అనేది ఎప్పటికీ జాబే. జాబ్ నుంచి నేను బయటకు వచ్చేయాలి,
ఐ వాంట్ టు బి 100% ఆన్ మై ఫ్రీలాన్సర్గా ఉండాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో 2010లో నేను ప్రొఫెషనల్స్ అన్నిటిని బయటకు వచ్చేసి అండ్ ఐ విల్ స్టార్ట్ ఆన్ మై ఓన్ నా ఫార్మాసిటికల్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కావాలంటే ఒక దానిలో నాకు ఎప్పటికైనా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను మల్టిపుల్ ఫీల్డ్స్లో నేను ఎంటర్ అయ్యి ఉన్నాను. ఒకటి ఫార్మాసిటికల్ ఫీల్డ్, అనదర్ వన్ ఇస్ ఇన్సూరెన్స్, థర్డ్ వన్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్. ఇది 1 by 1 టైం టు టైం యాడ్ అయ్యాను. ఫార్మాసిటికల్లో నేను ఒక ఎస్టాబ్లిష్డ్ పొజిషన్కి వచ్చాను. అండ్ 2023లో నాకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ఫార్మా. అండ్ అట్ ద సేమ్ టైం నాకు మేజర్గా దెన్ కమ్స్ టు ఇన్సూరెన్స్లోకి వచ్చేటప్పటికి నేను ప్రీవియస్ ఆ సెక్టార్లో ఒక 3rd పొజిషన్ 5th పొజిషన్లో ఉండేవాడిని. ఎలాగైనా కొంచెం రావాలి ఫ్రంట్ పొజిషన్ అనుకున్నాను. 2023లో ఐఎమ్ ఇన్ 2nd పొజిషన్ 100%. అండ్ నెక్స్ట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్స్. నేను కొంత ఏయుఎంని బిల్డప్ చేస్తున్నాను. ఐ స్టార్టెడ్ మై ఇనిషియల్ ఇన్కమ్ దేర్ ఆల్సో. టోటల్గా నాకు మల్టిపుల్ ఇన్కమ్స్ అనేది నేను 100% స్కోప్ చేస్తున్నాను. నేను ఒకదాని మీద ఎక్కడ కూడా డిపెండ్ అయ్యే అవకాశం లేదు. అండ్ నాకు దెన్ కమ్స్ టు ఇంపాక్ట్ గ్రూప్ వల్ల నాకు వచ్చినటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా ఉపయోగపడతాయి. సొసైటీతో ఎలా మింగిల్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. దెన్ కమ్స్ టు 2023లో నేను మిస్ అయినటువంటి ఒక పార్ట్ ఒకటి హెల్త్ మీద 100% నేను కేర్ తీసుకోవాలి అని చెప్పి మనకి ప్రీవియస్ దానిలో చెప్పిన విధంగా ఫస్ట్ 1 month 2 months ఎక్సర్సైజ్లు వాకింగ్లు ఇలాంటివి చేసి వదిలేశాను. బట్ 2024లో మాత్రం నా మేజర్ కాన్సన్ట్రేషన్ ఇస్ ప్రెజెంట్ ఉన్న స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టెప్కి అంటే బికమ్ నెంబర్ 1 పొజిషన్కి నా పొజిషన్లో రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు ఎంజాయ్ మై క్వాలిటీ టైమ్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందాక మేడం గారు పేపర్ లీక్ చేసినా చేయకపోయినా ఒకటైతే నిజం, కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను, ఓన్గా కారు కొనుక్కున్నాను. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కుని నేను కొంత సొసైటీకి కూడా కొంత హెల్ప్ చేయగలుగుతాను. ఎలక్ట్రిక్ వెహికల్ రీసెంట్గా జస్ట్ 10 days బ్యాక్ పర్చేజ్ చేస్తున్నాను. ఇన్ దిస్ 3 ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. 2024 అనేది మాత్రం 100% నా ప్రొఫెషనల్ అండ్ నా పర్సనల్కి వచ్చేటప్పటికి నా హెల్త్ పాయింట్ 100% నేను కేర్ తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. శివనాగార్జున గారు. శివనాగార్జున గారు వినిపిస్తుందండి? ప్లీజ్ స్టార్ట్. Sir, please take next one, sir. We'll give the last chance. Is something is completed. Okay. ప్రదీప్ గారు. సార్ వచ్చారండి, శివనాగార్జున గారు వచ్చారు. సార్ శివనాగర్ సార్ మీరు వినపడట్లేదు సార్. Some audio is the problem ఉంటుంది. రాయకు నాట్లాడుతున్నావు, రాయకు నాట్లాడుతున్నావుగా. సార్ మాట్లాడుతూనే ఉన్నారు కానీ మనకేం వినపడట్లేదు సార్. ఓకే, అదే టెక్నికల్ ప్రాబ్లం ఏంటండి. థ్యాంక్ యూ ఆల్ అండి, చాలా వండర్ఫుల్ గా పార్టిసిపేట్ చేశారు. ఇవాళ సెషన్ మీద మన ఇర్ఫాన్ సార్ ఉన్నారు. పార్టిసిపెంట్స్ ఒక పార్టిసిపేషన్ ఇర్ఫాన్ సార్ మాట్లాడతారు. ఇర్ఫాన్ సార్. ప్రదీప్ సార్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టిసిపెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్ గా మన టైం సడన్ గా చేంజ్ చేసినప్పుడు కూడాను. శివనాగార్జున గారు సార్ మీ వాయిస్ వినబడట్లేదు సార్. నాకు కాల్ చేసి చెప్పారు శివనాగార్జున గారు, ఆయనకి ఫోన్ లో మైక్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. బట్ స్టిల్ హీస్ ట్రైయింగ్ టు
speak with us. బాడీ అందరూ లాంగ్వేజ్ మాట్లాడారు, చూడొచ్చు సార్. ఇంతలేదు. సార్ బాడీ లాంగ్వేజ్ చూడండి అందరూ. అద్భుతంగా ఉంది బాడీ లాంగ్వేజ్. ఇదేనండి మనం ప్రాక్టీస్ చేయాల్సింది. వాయిస్ లేకుండా గనక మనం బాడీ లాంగ్వేజ్ చూడాలంటే ఇలా చేయాలండి. అసలు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మనం మాట్లాడినా కూడా మ్యూట్ లో పెట్టుకొని ఇలా చూసుకోవాలండి వీడియో. సూపర్. లైవ్ లో ఒక ఎగ్జాంపుల్ దొరికింది. ఆయన ఎమోషన్స్ ని మేము వెళ్ళలేకపోతున్నాము. కాకపోతే ఫీల్ అవుతున్నాం కదా సార్. మేడం మన వాయిస్ కూడా ఇర్ఫాన్ సార్ మీరు కంటిన్యూ. ఇర్ఫాన్ సార్. Yeah. So thank you, Shivanagarjuna garu. So dear participants, thank you very much. మీరందరూ ఈరోజు టైం సెషన్ మార్చినప్పటికీ కూడాను టైంకి వచ్చి ఈ సెషన్స్ ని బాగా ఎంజాయ్ చేశారు. సో మేమందరం యాక్చువల్గా మీ యొక్క 2023 గోల్స్, 24 గోల్స్, 23లో మీ సక్సెస్ అన్నీ, సో అందరి విషయాలు కూడా నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం లాగా దొరికింది మాకందరికి. నేను 2024లో మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో, ఏదైతే విషయస్ పెట్టుకున్నారో అవి కంప్లీట్ గా అవ్వాలని, సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున. ఇర్ఫాన్ సార్ మీది కూడా చెప్పండి. ఇది అందరికీ కదా, 23, 24 అందరికీ కామన్. రెండు చెప్పండి సార్. చెప్పండి సార్. నేను కూడా అదే ఇర్ఫాన్ సార్ అడుగుదాం అనుకున్నా. మరి ఎవరికైనా కామనే కదా సార్. ఇది మెంటల్స్ లేదేం లేదు, అందరికి కామన్. పార్టిసిపెంట్స్ కాదండి, టీమ్ లీడర్స్ కూడా. యా సూపర్ సార్. నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 23 2023 స్టార్టింగ్ లో నేను తీసుకున్న రెజల్యూషన్ ఏంటంటే ఈ ఇయర్ ఒక 2 బుక్స్ చదవాలని చెప్పి ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లో అయితే ఒకటైతే కంప్లీట్ చేశాను, ఒకటి కాదు 2 కంప్లీట్ చేశాను. ఒకటి సీక్రెట్ ఒకటి బుక్, అండ్ తర్వాత ఆర్ట్ ఆఫ్ రెసిలియన్స్ గౌరంగ దాస్. ఈ 2 బుక్స్ కంప్లీట్ చేశానండి ఈ రోజుకి. బట్ నేను అంటే 5 అనుకున్నాను కానీ 2 కంప్లీట్ చేశాను బికాస్ ఆఫ్ ఫీల్డ్ యాక్టివిటీస్ లో ఎక్కువ ట్రావెలింగ్ లో ఉంటాను కాబట్టి. ద సెకండ్ పాయింట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ లో అకౌంట్ తీసుకున్నాను ఈవెన్ 2023లో. సో ఐ స్టార్టెడ్ సేవింగ్ మనీ ఫర్ మై కిడ్స్. సో దిస్ ఈస్ అ సెకండ్ అచీవ్మెంట్. సో వాట్ ఎవర్ ద అమౌంట్ అట్లీస్ట్ సార్ చెప్పినట్టు 10% అదే ప్యూర్ పీపుల్ కి ఫండ్ చేస్తారు. మోర్ దాన్ 10% శ్యామ్ సార్, అట్లాగే ఒక 10% నేను కూడా స్టార్ట్ చేశాను ఈ ఇయర్ 23. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫెయిల్యూర్ అని కాదు, బట్ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ మై ఓన్ ఫార్మస్యూటికల్ కంపెనీ. సో నేను ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలో ఏరియా మేనేజర్ గా వర్క్ చేస్తాను, ఎంటైర్ ఏపీకి ఇన్ఛార్జ్ ని. సో నేను అప్పుడు నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారానే ఇన్స్పైర్ అయ్యాను. మనం ఒకళ్ళకి జాబ్స్ ఇచ్చేటట్టుగా ఉండాలి, ఎన్నాళ్ళని మనకు ఒక ఉద్యోగంలో వాళ్ళ కింద పనిచేయాలి, వ్యాపారంలో వృద్ధి చెందాలి, నలుగురికి ఉద్యోగం ఇప్పించాలనేది కాన్సెప్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ గంప నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నేర్చుకుని దాని మీద వర్క్ చేస్తాను. కానీ బట్ ఇట్ నాట్ హ్యాపెన్ దిస్ ఇయర్ 23లో అవ్వలేదు. బట్ వన్ థింగ్ ఇస్ అని మానేసి ప్రజెంట్ చేసిన కంపెనీ మానేసి చేద్దాం అనుకున్న టైంలో నాకు ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. ఇంకొక కంపెనీ జాయిన్ అవుతున్నాను 2024లో. సో బట్ విత్ హైక్, బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ బి కన్సిడర్డ్ యాజ్ అ సక్సెస్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ ఇంకో ఎంఎన్సీ కంపెనీలోనే జాబ్ వచ్చింది కాబట్టి నేను సక్సెస్ఫుల్ గానే చేస్తున్నాను అనుకుంటున్నాను. 24లో జాయిన్ అవుతున్నాను. సో లెట్ us hope అగైన్ అంటే ఎండ్ ఆఫ్ ద 24 మే బి స్టార్టింగ్ అ న్యూ ఆర్గనైజేషన్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఇర్ఫాన్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఇర్ఫాన్ సార్. అండ్ ఇప్పుడు వెంకట్ సార్, యాక్చువల్ మన సెక్షన్ మన సీనియర్ ట్రైనర్ మాధవి మ్యామ్ ఉన్నారండి. వెంకట్ సార్ ని మ్యామ్ ని వెల్కమ్ చెప్పడానికి పిలుస్తున్నాను. వెంకట్ సార్. మాధవి గారు, మేడం వెల్కమ్ యూ ఫర్ అవర్ సెషన్, అవర్ న్యూ ఇయర్ సెషన్. ప్లీజ్ వెల్కమ్ మేడం. ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ మేడం. మాధవి గారు వెల్కమ్. మాధవి గారు ఉన్నారా? హలో సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. వినిపిస్తుందా సార్? మధు మ్యామ్. ఈ మేడం అండి, సీనియర్ మేడం అండి.
మాధవి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవి గారండి. డైరెక్టర్ మాధవి. yes sir. అదే Yes, కన్ఫ్యూజన్ yes, ఉంది. మాధవి గారు మన సెషన్ కి అటెండ్ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవి గారు. మాధవి మేడం వినిపిస్తుందా? మేడం బయట ఉన్నారు. వెంకట్ ఓకే, సార్ ప్రొసీడ్ ప్రదీప్ గారు. మీరు మాట్లాడండి సార్, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. ఎస్ సార్, ఇంకా మెంటర్స్ ఉన్నారు కదా సార్, లాస్ట్ లో ఇస్తాను. ప్లీజ్. మన సీనియర్ ట్రైనర్ భవాని మ్యామ్ మనకి ఫీడ్బ్యాక్ ప్రజెంట్ చేస్తారు. ప్రదీప్ సార్, ప్రవీణ్ సార్ ఉన్నారండి ముందు, ఆయన అవునండి నేను చెప్తాను. ఈ లోపు శ్రీలక్ష్మి. ఆలోచించుకొని పెట్టుకోవాలి. శ్రీలక్ష్మి మ్యామ్. రవి సార్ మీరు చెప్పరా ఏంటి ఇయర్ నెక్స్ట్ ఇయర్ చెప్పరా ఏంటి goals? యా One by సీనియర్స్ one, sir. ఫస్ట్ అండి. సీనియర్స్ ఫస్ట్. సీనియర్స్ ఫస్ట్. ఓకే సార్ మీ ఇష్టం. శ్రీలక్ష్మి ప్రవీణ్ సార్. యా అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. చాలా అద్భుతంగా చెప్పారు అందరూ. అండ్ టైం మేనేజ్మెంట్ సెషన్ అయిన తర్వాత టైంని ఎఫెక్టివ్గా, అంటే డెడ్ లైన్ క్రాస్ అవ్వాల, అంటే ఒకరో ఇద్దరో క్రాస్ అయ్యారు ఎందుకంటే వాళ్ళ గోల్స్ అండ్ జీల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అలా అని చెప్పి మళ్ళీ విత్ ఇన్ 1 minute or 15 secondsలో కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ మనకు ఒక టైం కేటాయించినప్పుడు పూర్తిగా టైంని యూటిలైజ్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా అవుట్పుట్ యాక్టివిటీలో. సో ఆ టైం మేనేజ్మెంట్ నిన్న మనకి అయ్యింది కాబట్టి మీరు ఆ స్కిల్స్ ఇంకా ఫర్దర్ అవుట్పుట్ యాక్టివిటీస్లో మీరు యూటిలైజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మీ కెమెరాస్ కూడా కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోండి. అంటే అందరూ వాయిస్ మాడ్యులేషన్ ఎఫెక్టివ్గా ఇస్తున్నారు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, ఐ కాంటాక్ట్ చేస్తున్నారు, కానీ బాడీ లాంగ్వేజ్ అంటే హ్యాండ్ జెస్చర్స్ కానీ హ్యాండ్ మూమెంట్స్ కానీ ఇవేమీ కనిపించట్లేదు. సో అవుట్పుట్ యాక్టివిటీలో కొంచెం కెమెరాస్ కొంచెం దూరంలో పెట్టుకోండి. సేమ్ ఇదే మీరు అసైన్మెంట్స్ చేసిన, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మన మాటకి మన బాడీ స్వింగ్ అవ్వాలి. అయితే గనక మనం ఎక్కువగా పార్టిసిపెంట్స్ని అట్రాక్ట్ అవుతాం. అందుకే మనకి యాక్టివిటీస్ కూడా పెట్టేది. నెక్స్ట్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో నేను ఇంపాక్ట్లోకి రావటమే ఒక చాలా అద్భుతం జరిగింది నా లైఫ్లో. సో ఇప్పటికి నేను ఒక 3 డిజైనర్ సెషన్స్ ఇచ్చాను, అలాగే ఒక 6 ట్రైన్ ద ట్రైనర్ సెషన్స్ ఇచ్చాను, ఇంకా ఈపీఎస్ అయితే ఒక 10 ఇచ్చాను, టిపిడి ఒక 2 ఇచ్చాను, యంగ్ మైండ్స్ ఒక 5 సెషన్స్ ఇచ్చాను. సో ఇవన్నీ కూడా 2023లో నేను అచీవ్ చేసినవి అన్నమాట. సో నా లైఫ్లో నేను ఇట్లా పబ్లిక్లో మాట్లాడతాను అని కూడా నాకు తెలీదు. సో ఎన్నో ఇంపాక్ట్ ఏంటంటే డైలీ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఈరోజు కనుక సెషన్ లేకపోతే అదొక వెల్త్గా ఉంది నా జీవితంలో. సో ఏదో ఒక సెషన్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక గ్రూప్లో డైలీ అటెండ్ అవుతూనే ఉన్నాను. అండ్ ఈవెన్ కార్ జర్నీస్లో కూడా నేను కనుక ఒంటరిగా ఉంటే అందరూ సాంగ్స్ వింటారు, నేను మాత్రం డిజైనర్ టాక్స్ వీడియోస్ లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ వింటున్నాను. సో అందరూ అనుకుంటున్నారు నేను ఎక్కువగా ఎక్కడి నుంచి తీసుకుంటాను అనేది ఇన్ఫర్మేషన్. కొన్ని ఏంటంటే మనకి కుకు ఎఫ్ఎం యాప్స్ అని చెప్పి బుక్ రీడింగ్ యాప్స్ ఉన్నాయి. ఇదివరకంటే బ్యాచులర్ లైఫ్లో ఎక్కువ టైం ఉంటుంది. సో బంధాలు అనుబంధాలతో నన్ను కట్టుపడేశారు మా పెద్దవాళ్ళు. సో ఫ్యామిలీ అండ్ పిల్లలు వాళ్ళతో, అండ్ ఇంకొక ప్యారలల్గా నా వర్క్ సెక్టర్. సో డే అంతా ఫుల్ బిజీగా ఉంటాను. నాకు కొంచెం లీజర్ టైం దొరికేది నా జర్నీ టైమే. ఆ జర్నీ టైంని కూడా ఎక్కువగా యూటిలైజ్ చేసుకుని కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేసుకుంటున్నాను. అండ్ హోప్ ఇవన్నీ కంటిన్యూ చేస్తానని. అండ్ నేను ఇప్పుడు ఒక రెంటల్ ప్రెమిసెస్లో ఉంటున్నాను. నా 2024 మెయిన్ గోల్ ఏంటంటే ఇంకా పబ్లిక్కి ఎక్కువ సర్వ్ చేయాలని, ప్రొఫెషనల్ వైజ్ గాను అలాగే ఇట్లా ఇంపాక్ట్ ద్వారా అని మెయిన్ ఏం పెట్టుకున్నాను. అది మార్చ్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో అంటే ఇంకా కన్స్ట్రక్షన్, ఈ ప్లానింగ్ ఇవన్నీ లో ఉన్నాను. సో ఓన్ ప్రెమిసెస్ ఇన్ లార్జ్ స్కేల్ ప్లాన్ చేయాలన్న ప్లాన్లో ఉన్నాను. హోప్ 2024 నా విష్ని కంప్లీట్ చేస్తున్నా ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట్ కొల్లూరు గారికి అండ్ ప్రదీప్ గారికి థ్యాంక్ యూ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాధవి మేడం లైన్ లో ఉన్నారు. వెల్కమ్ మేడం. మాధవి మేడం.
Please welcome, give your valuable feedback and suggestion to our team, Madam Madhavi Garu, Executive Director Madhavi Garu. Please welcome. మాధవి గారు వినిపిస్తుందండి? సారీ సార్, యా యాక్చువల్లీ నేను ఇంకో మీటింగ్ లో ఉన్నాను, అందుకని అది కూడా ఆన్ పక్కకే ఉంది. Yeah, please give your very valuable feedback, Madhavi Garu. Yeah, okay sir. Happy evening to all of you sir, and all the madams and all the participants. Wonderful output అండి, రియల్లీ యూనిక్ అవుట్పుట్. నిజంగా మనం ఇవాల్యుయేషన్ చేసుకోవటం రోజు అనుకుంటాం కదా మనం ఎలా చేసామని, మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకున్నారు. వండర్ఫుల్. వాట్ యూ హావ్ డన్ ఇన్ 23 and 24 లో ఏం చేయాలని అనుకుంటున్నారు అనేది అద్భుతంగా తీసుకొచ్చారు. బికాస్ వెన్ యూ నో వాట్ యు ఆర్ టు డూ అన్నప్పుడు మనం దాని దగ్గరికి మనం వెళ్ళడం జరుగుతుంది. అదర్వైజ్ విల్ బి స్టాప్ ఇన్ ద బిట్వీన్, మధ్యలో ఆగిపోతాం. కానీ మన ప్రయాణం ఎక్కడుందో తెలుసుకుంటే తప్పకుండా ఆ గమ్యానికి చేరడానికి తప్పకుండా కావాల్సిన ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ అన్నిటిని ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ఆఫ్ యూ. వండర్ఫుల్ గోయింగ్. భవానీ మ్యామ్ సూపర్. అలాగే శ్రీలక్ష్మి గారు అద్భుతంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్పారు మేడం. లిజన్ యువర్ క్లాస్. సో ఇవాళ మీరు అందరూ పార్టిసిపెంట్స్ చెప్పిన ప్రతి ఒక్క వాళ్ళ మాటలు నేను విన్నాను. రియల్ చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నాయి మీ అందరిలో. చాలా అద్భుతంగా మాట్లాడారు. లిటిల్ బిట్ కొంచెం ఒక స్క్రీన్ మీద చూసే విధం కొంచెం మారాలి. అంటే సైడ్ ఫేసెస్ ఉన్నాయి చాలా మందివి, కొంచెం సైడ్ కాకుండా స్క్రీన్ వైపే పెడితే బాగుండేది. అండ్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ఆసమ్. వాయిస్ మోడ్యులేషన్ చాలా మంది చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైతే వెన్ దే ఫీల్ ఫ్రమ్ దేర్ హార్ట్ అది అద్భుతంగా చెప్తారు కాబట్టి అందరు చాలా బాగా చెప్పారు. ఇట్ వాజ్ నైస్ గోయింగ్. మీరు అందరూ మంచి మీ అనుకున్నవన్నీ అభిప్రాయాలను చక్కగా చెప్పారు. మీ కాబోయే 2024 ఏవైనా చేయాలనుకుంటున్నారో అది తప్పకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జెన్యున్ గా దాని గురించి వర్క్ చేయండి. బికాస్ మనం అనుకుంటే పెట్టేకండి, దాన్ని ఎలా చేయాలో కూడా మనం ఆలోచించాలి. దాని తగ్గట్టుగా మనం కంపల్సరీ ప్లానింగ్, ప్రిపేరింగ్ అండ్ ప్రాక్టీస్ చేయాలి. 3 things ఎప్పుడైతే చేస్తామో వాట్ ఎవర్ వీ నీడ్ విల్ బి గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇందాక ప్రవీణ్ సార్ చెప్పినట్టు నిజంగా ఐ హావ్ సీన్ దట్ పర్సన్. అంటే ఆ సార్ ని నేను ఫ్రమ్ ద స్టార్టింగ్ వెన్ హీ జాయిన్ ఇన్ ఇంపాక్ట్ అప్పటి నుంచి ఆయన జర్నీ చూస్తున్నానండి. ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఉంటారు. నాట్ ఓన్లీ ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ లో, అలాగే ఈపీఎస్ లో, ప్రతి ఒక్క చోట విజయవాడలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఆయన రావటం, కంపల్సరీ ఆయన సహకారం ఇంపాక్ట్ లో, మెగా ఇంపాక్ట్ లో, గుంటూరులో జరిగినప్పుడు ప్రతిసారి మీన్స్ ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇంపాక్ట్ తో కనెక్ట్ అయిపోతారో, అలాగే భవానీ గారేంటి, శ్రీలక్ష్మి గారేంటి, అలాగే వెంకట కొల్లూరు గారేంటి, వీళ్ళందరూ ఎప్పుడైతే ఒక అటాచ్ అయిపోతారో అద్భుతంగా ఆ జర్నీని ఎప్పుడు ఆపలేరండి. బికాస్ ఎక్కడన్నా మనసుని ఆగుతూనే ఉంటది. చేయాలి, నేను ఆగకూడదు, నేను ఆగిపోతే ఏదో అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. బికాస్ ఐ హావ్ సీన్ కొంచెం గ్యాప్ వచ్చినా కూడా భరించలేము మనం ఇంపాక్ట్ లో కొన్ని రోజుల వరకు. ఎందుకంటే వీఆర్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ అవర్ పార్ట్. ది వ్యూస్ ఇస్ అ మెయిన్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ ఇట్ హ్యాస్ గివెన్ అస్ ద రికగ్నిషన్ ఇన్ ద సొసైటీ. కాబట్టి ఆ రికగ్నిషన్ ఎప్పుడైతే మనం మిస్ అవుతూ ఉంటామో మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అందుకని మీరు ఎవ్వరు కూడా ఇంపాక్ట్ లో జాయిన్ అయిన వాళ్ళు ఇలాగే జర్నీ కంటిన్యూ చేయండి. వెన్ యూ గెట్ ఇట్ వాట్ యూ వాంట్, మీకు వచ్చేస్తాయి. ఏం కావాలో అవన్నీ గ్యారంటీ ఇంపాక్ట్ ఇస్తుంది మీ లైఫ్ లో. మీరైతే మిస్ అవుతున్నారో, ఏదైతే మీకు ఒక బ్లాక్ పాయింట్ అంటాం కదా, అది ఏదైతే ఉంటుందో మీ దగ్గర మీ లైఫ్ లో, ఇది ఫుల్ఫిల్ చేసేది ఇంపాక్టే. బట్ ఒకసారి మీకు ప్రోగ్రామ్ అయిపోయాక డోంట్ లీవ్ దిస్ గ్రూప్, బీ ఇన్ దిస్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అండ్ గివ్ యర్ సర్వీసెస్ టు ద ఇంపాక్ట్ అండి. బికాస్ కంపల్సరీ చెప్పినట్టు ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, అలాగే ప్రతి ఒక్కరు అలాగే ఉండాలి. మీ లైఫ్ ని మార్చుకున్నారా, అలాగే మీ పక్కనున్న వాళ్ళది ఆ లైఫ్ కూడా మార్చండి, సొసైటీని మార్చండి. ఇదంతా మారుతున్న నేషన్ కూడా మారుతుంది. సో ఫస్ట్ మారేది ఎవరు? మనమే. కాబట్టి ఫస్ట్ మనం మారుదాం. మారాలంటే ఇలాంటి జర్నీ ఎన్నో చేయాలండి. ఇది ఒక్కటే కాదు. ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్స్ ఇస్ ఓన్లీ ఓపెనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ విండో. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో డోంట్ స్టాప్ హియర్, కంటిన్యూ ఇట్. సో అలాగే అద్భుతమైన అవుట్పుట్స్ చేస్తే ఏంటో అనుకుంటారు, కానీ దీనివల్ల మీరేంటో మీకు కనపడుతూ ఉంటుంది. అంటే మీరు యాక్చువల్లీ ఫీలింగ్ ఏం చేస్తున్నారు ఇంట్లో, ఇంటర్నల్ ఫీలింగ్ వాట్ ఇస్ దే, అది బయటకు వస్తుంది. సో వండర్ఫుల్ టీమ్ వర్క్ ఇస్ వండర్ఫుల్ అండి. కంగ్రాచులేషన్ టు వెంకట్ సార్, వండర్ఫుల్ తీసుకెళ్తున్నారు. కోఆర్డినేషన్ చాలా బాగుంది. సో బట్ అలాగని పైకి ఎక్కడో ఎక్కకండి, ఇంకా చాలా జర్నీ ఉంది మనందరికి. ఓకే, కొంచెం నేల మీద ఉందాం, ఇక్కడే ఉండి చక్కగా నేర్చుకుని నలుగురికి నేర్పిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అలాగే నా జర్నీ కూడా కొంచెం చెప్పుకోమంటే చెప్పుకుంటాం. చెప్పుకోవచ్చా అండి? తప్పకుండా. వెల్కమ్. మీ జర్నీ కావాలి, మీ లాంగ్ జర్నీ. యా ప్లీజ్. లాంగ్ జర్నీ కాదు, 2 years జర్నీ నాది. ఇన్ దాట్ నేను కూడా ఒక 28th బ్యాచ్ లో మీలాగే ఒక ట్రైనర్ గా జాయిన్ అయ్యానండి. 28th బ్యాచ్ లో 29th లో నేను తీసుకున్నాను బ్యాచ్. అప్పటి నుంచి నేను దీంట్లో కంటిన్యూ ఎలా అవ్వాలి అని అనుకునేదాన్ని.
బికాజ్ హైదరాబాద్ లో చేశాను కాబట్టి అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఇలా రావు, విజయవాడలో అలా రావు, ఎందుకంటే అది పెద్ద ప్లేస్ కదా, చాలా 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 ట్రైనర్స్ ఉంటారు. బట్ ఇన్ దాట్ మై మెంటర్ రామ్ కమల్ సార్ గేవ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ, 1 of 32 బ్యాచ్ నన్ను మెంటర్ గా తీసుకొని అక్కడ నాకు ఒక ఆఫ్లైన్ సెషన్ ఇవ్వడం జరిగింది. అండ్ దట్ ఈస్ ద చేంజ్ విచ్ హ్యాడ్ చేంజ్ మై లైఫ్. యాక్చువల్లీ అప్పటి నుంచి నాకు బోలెని అవకాశాలు ముందుకు రావడం, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సెషన్స్ లో నాకు క్లాస్ సెషన్స్ రావడం జరిగింది. అలాగే విజయవాడలో 49 బ్యాచ్ కి ఐ వాజ్ ద మెంటర్ అండి. నేను ఇక్కడ రావడం జరిగింది, నాట్ 49 బ్యాచ్, నెక్స్ట్ బ్యాచ్ కి. సో 49 బ్యాచ్ నేను విజయవాడకి వచ్చాను, అక్కడ నేను ట్రైనింగ్ ఇచ్చాను. ట్రైనింగ్ స్టార్టింగ్ జరిగిందంటే నాకు మోస్ట్లీ విజయవాడలో స్టార్ట్ అయింది నా లైఫ్. సో అక్కడి నుంచి కదం కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో నేను నియర్లీ 5 ఆఫ్లైన్ సెషన్స్ కి వచ్చాను, అక్కడ సెషన్స్ ఇచ్చాను. అక్కడ నన్ను మన కదం సరే నన్ను ఇలా ఇంపాక్ట్ కోఆర్డినేటర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది, కోర్ కోఆర్డినేటర్ గా. అప్పటి నుంచి తిరుగులేదండి. ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్ అలాట్. ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ ఇవ్వటం, అలాగే నా హెల్పింగ్ ఖమ్మంకి వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను, అన్ని చోట్ల ఎక్కడైనా ఇంపాక్ట్ పెట్టారు అంటే గ్యారంటీగా వెళ్ళాం. ఎందుకనంటే దట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్. ఆ ఎంప్టీనెస్ ఎత్తుతో లైఫ్ లో ఉందో అది కంప్లీట్ చేసింది నన్ను ఇంపాక్ట్. సో ఎప్పటికీ నేను విజయవాడకి ఎప్పటికీ రుణపడి ఉంటాను, ఎందుకంటే ఇట్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్ జర్నీ. సో అలాగే మీరు కూడా అద్భుతంగా ఇందులో జాయిన్ అయ్యారు కాబట్టి లైఫ్ ని అలాగే ఉండండి. సో ఇప్పుడు నేను కూడా 71 బ్యాచ్, 119 బ్యాచ్, 106 బ్యాచ్ అండ్ 124 బ్యాచెస్ కి ఇన్ఛార్జెస్ గా వ్యవహరించాను. ఇప్పుడు న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ లో, మేబీ 15 days తర్వాత. కాబట్టి ఈ జర్నీ ఎప్పటికీ స్టాప్ అవ్వదు. వీఆర్ గోయింగ్ ఆన్ లెర్నింగ్ అండ్ ఎవ్రీ డే న్యూ థింగ్స్ ఐఎమ్ బి లెర్నింగ్ ఫ్రమ్ ద ఇంపాక్ట్. అలాగే మీకు అద్భుతమైన మెంటర్స్ ఉన్నారండి. భవానీ గారు ఆసమ్ పర్సన్, ఆ పేరు తగ్గట్టుగానే మనిషి కూడా అంతే అద్భుతంగా అందరికి బలం ఇస్తుంది. అంటే ఆవిడ వాయిస్ అలాంటిది, అద్భుతమైన వాయిస్, అద్భుతమైన ఇన్స్పిరేషన్ అందరికి. అలాగే శ్రీలక్ష్మి గారు, షీఈస్ అ వండర్ఫుల్ పర్సన్. ఆవిడ ఎంత మీరు ఆవిడ క్లాస్ బట్టి దానికి స్ట్రెస్ గురించి చెప్పినప్పుడు నాకు అనిపించింది ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది, అంటే ఆ స్ట్రెస్ లో ఎలా ఉండాలి, మన లైఫ్ ని ఎలా లీడ్ చేయాలని చెప్పుకుంటూ అద్భుతంగా సెషన్స్ ఇచ్చారు. అలాగే వెంకట కొల్లూరు గారు, ఈజ్ ఆల్ టుగెదర్ ఇస్ అ పర్సన్. ఆయన చాలా స్టేబుల్ గా ఉండి నలుగురిని కూడా స్టేబుల్ ఎలా చేయాలని ఫీల్, అలా చేద్దామని ఊహిస్తూ ఉంటారు, అలాగే చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. సో లెర్న్ ఫ్రమ్ హిమ్. అలాగే ప్రవీణ్ సార్, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కంపల్సరీ ఇంపాక్ట్ ఒక టైం ఇస్తారు. సో వీఆర్ ఆల్ లెర్నింగ్ ఫ్రమ్ దీస్ థింగ్స్. అంటే అలాగే మీరు కూడా నేర్చుకుని ముందుకెళ్ళండి. అలా ఇర్ఫాన్ అనుకుంటున్నారు నా గురించి నేను చెప్పలేదు మేడం గారని. సో ఇర్ఫాన్ సార్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ పర్సన్ అండి. రియలీ లాట్ ఆఫ్ వర్క్ ఈస్ డూయింగ్. ఫ్రమ్ దట్ టైమ్ ఈ కనెక్టెడ్ టు ద ఇంపాక్ట్. ఆయన సర్వీసెస్ ఇస్తున్నారు. సోషల్ సర్వీస్ అనేది లైఫ్ ఆయన ద్వారా నేర్చుకోవచ్చు. నిజంగా నేను యాక్చువల్లీ ఐ వాజ్ దేర్ ఇన్ ద మీటింగ్. ఆయన మనకి మనకు తెలిసిన సత్యనారాయణ గారికి అనుకుంటా ఒంట్లో బాగాలేదంటే ఇర్ఫాన్ గారు హ్యాస్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ సీ హిమ్ ఇన్ ద హాస్పిటల్, విచ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అంటే మనము ఇక్కడే కాదు, మనం ఎక్కడైనా మనం అందరికి హెల్ప్ చేయాలన్న ఫీలింగ్ ఆయన చెప్పిన మాట నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే ఇంపాక్ట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ద ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీటింగ్, బట్ ఈస్ బియాండ్ దట్ ఈస్ గోయింగ్ టు రీచ్ ద పీపుల్ అన్నట్టు. వండర్ఫుల్ సార్. అట్లాగే ప్రతి ఒక్కరు అద్భుతంగా చేస్తున్నారు. గో హెడ్ అండ్ కీప్ ఇట్ అప్. ఓకే ప్రదీప్ గారు, యు ఆర్ ఆల్సో వండర్ఫుల్ సార్. సూపర్ mentoringship because you have seen your discipline. Super mentoring sir. Super. Thank you so much all of you. So continue. Thank you madam. Thank you. అసలు వండర్ఫుల్. మన ఏదో కొత్త ఎక్స్ప్రెస్ పెట్టారు కదా ఈ మధ్య, ఆ కొత్త ఎక్స్ప్రెస్ స్పీడ్ లో మేడం అద్భుతంగా మనల్ని మోటివేట్ చేశారు. మేడం నుంచి ఇప్పుడు అంటే నేను మీకు చెప్తున్నాను, మేడం వండర్ఫుల్ సెషన్ ఒకటి త్వరలో ఉంది, ఒక మోస్ట్లీ 3-4 రోజుల్లో. ఆ టాపిక్ ఏంటో నేను రివీల్ చేయను. చాలా అద్భుతమైన సెషన్ ఉంది, అది సెషన్ మనకి చేస్తారు. ఆ తర్వాత ఆఫ్లైన్ అంతా ఆమె చేతుల మీదుగానే జరుగుతుంది. డెఫినెట్ గా మీరంతా అసలు మేడం ఆఫ్లైన్ ఎలా ఉంటుంది అనేది మీరు మేడం ఆఫ్లైన్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చూస్తారు. అద్భుతంగా చేస్తారు. ఆమె కోఆర్డినేషన్ కానీ కోఆపరేషన్ కానీ మీరందరూ కూడా డెఫినెట్ గా టేస్ట్ చేస్తారు. మేడం ట్రైనింగ్ డెఫినెట్ గా మేడం నుంచి మనం తీసుకుందాము. ఇంకో మాట చెప్పాలంటే, అంటే నేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ షై టు సే, నన్ను టీటీడబ్ల్యూ చేయడానికి ఫోర్స్ చేసిన ఒకరిద్దరిలో మేడం ఇది ఫస్ట్ ప్లేస్. నువ్వు చేయి విజయవాడ టీటీడబ్ల్యూ చేయని చెప్పి నన్ను ఫోర్స్ చేశారు. నేను యాక్చువల్గా టీటీడబ్ల్యూ చేయడానికి దూరంగా ఉంటాను, కానీ మేడం ఫోర్స్ వల్ల నేను టీటీడబ్ల్యూ స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వండర్ఫుల్ పార్టిసిపెంట్స్ నాకు ఫ్రెండ్స్ కొంతమంది, తెలిసిన వాళ్ళు కొంతమంది, అట్లాగే అన్నోన్ పీపుల్ కూడా ఇంత వండర్ఫుల్ పార్టిసిపెంట్స్ నాకు దొరకటము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ మేడం మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారు. Thank you very much for wonderful feedback and support.
నెక్స్ట్ మన సీనియర్ ట్రైనర్ శిల్పి మ్యామ్ ఫీడ్బ్యాక్ షేర్ చేస్తారు. రిజల్యూషన్ అండ్ ఫీడ్బ్యాక్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్, అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు జరిగిన అవుట్పుట్ సెషన్ చాలా వండర్ఫుల్ గా, కంపారిజన్ టు దట్ లాస్ట్ ఫస్ట్ అవుట్పుట్ సెషన్ కన్నా ఇంప్రూవ్మెంట్, కాన్ఫిడెన్స్ కనిపించిందండి ప్రతి ఒక్కరిలో. అంటే ట్రైనింగ్ ని ఎంత బాగా వాళ్ళు తీసుకుంటున్నారు, ఎంత బాగా డెడికేట్ అవుతున్నారు అనేది మనం చూడగలిగాం. అదే రిజల్ట్ చాలా అద్భుతంగా జరిగింది. మరి నాకు న్యూ ఇయర్ అంటే ఏంటి సార్, పాతది పోయి కొత్తది వస్తుంది. అంటే లైఫ్ అసలే చాలా చిన్నది, అవునంటారా? అవును కదా. మరి ఈ చిన్నదంటే న్యూ ఇయర్ వస్తుంది అంటే అంటే మన లైఫ్ ఇంకా చిన్నది అవుతుంది. సో ఈ ఈ చిన్నది అవుతుంది, లైఫ్ అసలే చిన్నది అనుకుంటుంటే మరి అలాంటి లైఫ్ ని మనం ఎలా గడపాలి? ఆనందంగా గడపాలి. ఆనందం అంటే ఏంటి? నవ్వుతూ ఉండడం అని కాదు నా ఉద్దేశం, ఆరోగ్యంగా ఉండడం అని. ఆరోగ్యం ఎట్లా వస్తుంది? ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కదా. ఆరోగ్యం అంటే ఎట్లా వస్తుంది సార్? ఎప్పుడైనా సరే మితమైన కోరికలతో ఉన్నప్పుడు, మితంగా కంట్రోల్డ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఆరోగ్యం చేతిలో ఉంటుందండి. మళ్ళా చెప్తున్నాను సార్, స్ట్రెస్ పాయింట్ అంటే అందరికీ తెలిసిందే, బట్ ఏంటంటే వీ హ్యావ్ టు రీకాల్ చేసుకుంటున్నాం. మితమైన కోరికలు ఎప్పుడు కూడా మితంగా ఉంటూ, ఆ ఎమోషన్స్ ని ఎప్పుడైతే మనం కంట్రోల్డ్ ఎమోషన్స్ తో ఉంటామో ఆటోమేటిక్ గా మన బిహేవియర్ పర్ఫెక్ట్ అయిపోతుంది. మన హెల్త్ కూడా దట్ వాజ్ లింక్డ్ విత్ హార్మోన్స్, అవి కూడా కరెక్ట్ గా పనిచేస్తాయి. సో దీనికి సహాయంగా ఉండేవి, దట్ మీన్స్ పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువగా పనిచేస్తుంది. దాన్నే హెల్త్ అని చెప్పేసి అంటున్నాం. దీనికి హెల్ప్ చేసేవి ఫుడ్, స్లీప్, లేకపోతే ఎక్సర్సైజ్. కంపల్సరీ ఈ 4 ఎప్పుడైతే మనకు ఉంటాయో ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని సాధిస్తామండి. సో ఆరోగ్యంగా ఉండడమే న్యూ ఇయర్ సార్. న్యూ ఇయర్ యొక్క రిజల్యూషన్ అది. ఇక నా లైఫ్ లో సక్సెస్ అంటారా, నేను ఎప్పుడు మితమైన కోరికలతోనే ఉంటాను కాబట్టి ఒక మంచి అంటే ఎమోషన్ కంట్రోల్ గా ఉంటాను. నేనేమనుకుంటాను సక్సెస్ అంటే, నా లైఫ్ లో జరిగిన ప్రతి అంశము నాకు పెద్ద ఇబ్బందులు లేవండి. నా లైఫ్ లో జరిగిన ప్రతి అంశం సక్సెసే. ఎందుకంటే నేను అట్ ద ఏజ్ ఆఫ్ 21కే సెటిల్ అయిపోయాను. స్టడీస్ అయిపోయినాయి, గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. సో ఫుల్ సెక్యూర్డ్ నేను. సో నాకు ప్యాషన్ ఉంది. ఏంటి, నేను ఎట్లయితే ఎమోషన్స్ ని కంట్రోల్ గా చేసుకొని లైఫ్ ని డీల్ చేశాను, నా చుట్టూ ఉన్న సొసైటీ, నేను పనిచేసే చోట పిల్లలకి ఎటు చెప్తుంటాను, అవుట్ ఆఫ్ ద బియాండ్ రావాలి అని వెతుక్కుంటుంటే నాకు లక్కీగా ఇంపాక్ట్ కనిపించింది సార్. సో నా లోపల ఏదైతే జీల్ ఉందో అది ఇంట్లో వాళ్ళకి అది అర్థం కాదు. సో బయట సొసైటీకి నేను ఫేస్ చేయాలి అంటే స్కూలు ఇల్లు కాకుండా బయట ఓపెన్ సొసైటీ అవ్వాలంటే మార్గం ఏంటి, ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఏముంది, ఒక పాజిటివ్ వేలో ఏముంది అని నేను అట్లా లోపల అనుకుంటున్న సందర్భంలో నాకు ఇంపాక్ట్ కనిపించడం రియల్లీ నాకు ఎట్లా అంటే ఒక అద్భుతమైన ప్రపంచం అనిపించింది. దట్స్ ఆల్సో మై విష్ సక్సెస్ అయినట్టే. సో నేను అందులోకి వచ్చిన తర్వాత 1.5 year నాకు కొంచెం సెన్సిటివిటీ బాగా ఎక్కువ అండి, అది పోగొట్టుకున్నాను. అంటే నేను నంబర్ ఆఫ్ పీపుల్ ని ఫేస్ చేశాను. వాళ్ళతో అంటే ఇంకా ఎంతవరకు ఉంటానంటే కంట్రోల్ గా ఉండేదాన్ని. కొంచెం ఆ కంట్రోల్ జోన్ అనేది బయటికి వచ్చి మాట్లాడగలుగుతున్నాను. అంటే అంతకుముందు ఏంటి, నాకు పరిచయం ఉన్న వాళ్ళతోనే నేను మాట్లాడేదాన్ని. ఇప్పుడు కొంచెం బయటికి వచ్చి కొంత మేరకి నేను అది సక్సెస్ అయ్యాను సార్. సో యాజ్ ఎ పర్సన్ గా నేనేమనుకుంటానంటే సక్సెస్ అంటే వన్ డేలో ఏమైతే ప్లీజ్ మ్యూట్ సార్. ఒక్క రోజులో నేను ఏదైతే పనులు చెయ్యాలి అని అనుకుంటానో అది ఎప్పుడైతే చేస్తానో అది నాకు సక్సెస్ సార్. ఎందుకంటే మార్నింగ్ 5కి లేద్దాం అనుకుంటాను, లేవగలిగానా, నేను సక్సెస్ అయ్యాను. ఎందుకంటే కంపల్సరీ నేను ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తాను సార్, జిమ్కి వెళ్తాను ఖచ్చితంగా. అది నేను చెయ్యని రోజు నేను ఆ రోజు ఫెయిల్యూర్ గానే భావిస్తాను. అంటే నేను హోమ్ మేకర్ గా యాజ్ ఎ ప్రొఫెషనల్ గా నేను అక్కడ న్యాయం చేస్తున్నాను, ఇంట్లో మేనేజ్ చేస్తూ నేను సెల్ఫ్ యాక్టివిటీస్ నేను చేసుకుంటూ ఈవినింగ్ వచ్చేసి నా ప్యాషన్ వచ్చేసి ఇంపాక్ట్ లో ఒక పవర్ఫుల్ స్పీకర్ గా అవుదామన్న ఒక ఆశ. అంటే ఈ గోల్ నాకు ఈ సంవత్సరంతో వద్దు, ఈ 2 సంవత్సరాలతో వద్దు. నాకు రిమైనింగ్ సర్వీస్ ఏముంది, నాకు ఇంకా 16 ఏళ్ల సర్వీస్ నా డ్యూటీ ఉంది. ఆఫ్టర్ దట్ సర్వీస్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ కి నేను ఒక మంచి నాలెడ్జబుల్ స్పీకర్ గా ఒక సోర్స్ తో ఉండాలన్నదే నా గోల్ సార్. ఆ గోల్ ని నేను రీచ్ అయ్యే క్రమంలో
ఈ ఈవినింగ్ టైమ్స్ నాకు కూడా ఏదో ఒక ప్లాట్ఫామ్ లో అవకాశం దొరుకుతానే ఉంటది. అంటే టీటీడబ్ల్యూఎస్ కానీ, ఈపీఎస్ కానీ, డిజైన్ టాక్స్ కూడా నేను కూడా నెంబర్ ఆఫ్ ఇవ్వగలిగాను. ఇంకా మరికొంత ఈ సీనియర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలతో, వాళ్ళ యొక్క ఆ క్లాసెస్ తో నేను కూడా మరికొన్ని ఇంకా ఇద్దామన్న ప్యాషన్. నా గోల్ చెప్పాను కదండి, అది రిటైర్మెంట్ నాటికి నేను అట్లా అవ్వాలి అని ఒక ఇది. అయితే నాకు సక్సెస్ అనేది మాత్రం నాకు వస్తూనే ఉంటుందండి. అయితే పెద్దగా నాకు ఫెయిల్యూర్స్ లేవు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మితమైన కోరికలతో ఉంటాను. కాబట్టి నాకు అనుకున్నది ఏదైతే ఉంటుందో అది అవుతా వస్తుంది. ఇట్స్ మై అది నేను లక్కీ అని అనుకుంటాను. నాకు అలాంటి బిహేవియర్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఓకే, ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వడం నాకు బాగా వచ్చు. సో దట్స్ వై నాకేమి ఫెయిల్యూర్స్ పెద్దగా కనపడవు. అలాగే న్యూ రిజల్యూషన్ అంటే ఏంటి సార్? మనల్ని మనం కట్టుబడి ఉంచుకోవాలి. నిర్ణయం మనకు మనం ప్రామిస్ చేసుకోవాలి. బయట ఆన్ డయాస్ ప్రామిస్ చేశానా, లేకపోతే ఇంకొకరితో చేశానా వద్దు. నీకు నువ్వు ప్రామిస్ చేసుకోవాలి. మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ స్ట్రాంగ్ కమిట్మెంట్. నీతో నువ్వు కమిట్మెంట్ గా ఉండాలి. ఎన్నో అంటే ఎట్లా ఉండాలి? కొత్త ఆలోచనలతో, కొత్త నిర్ణయాలతో, కొత్త అవకాశాలతో మనం ముందుకెళ్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ రిజల్యూషన్. దాన్ని సక్సెస్ అవుతా ఉంటే అది రిజల్యూషన్ సార్. సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇట్లా సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉండాలని నా యొక్క ఉద్దేశం. సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉంటూ మంచి ఒక కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీతో మీ లైఫ్ ని మీరు లీడ్ చేయాలని కోరుకుంటూ, నా రిజల్యూషన్ అయితే మాత్రం ఐ హ్యావ్ ఏ సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నేను నా జీవితంలో నెగిటివ్ గా ఏం జరిగినా, లేకపోతే పాజిటివ్ గా ఏం జరిగినా, నాకు ఆ సెన్స్ ఆఫ్ కంట్రోల్ గా ఉండాలి అని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. మరి ఎంతవరకు అవుతానో తెలీదు, అవుతాను డెఫినెట్ గా. సో అందరికి చియర్స్ అండి, చియర్స్ ఆఫ్ బెస్ట్ విషెస్ అండ్ న్యూ ఐడియాస్ అండ్ న్యూ ఆపర్చునిటీస్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెంకట్ సార్, ప్రదీప్ సార్, ప్రవీణ్ సార్, భవానీ మేడం, థ్యాంక్ యూ. మాధవి మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారు, మన నరసింహారావు గారు పిలిచారా? సిహెచ్ఎల్ నరసింహారావు గారు మోటరోలా నిమ్తో ఉన్నారు. సారీ, వారి ఫీడ్బ్యాక్ ఏమని అడుగుతారు? వారి మోటరోలా సిహెచ్ఎల్ నరసింహారావు గారు ఆయన. సార్ నరసింహారావు గారు, సార్ మోటరోలా మోటో G62. నరసింహారావు గారు వినిపిస్తుందండి? అంటే వినిపిస్తుంది సార్. కెమెరా మాట్లాడండి సార్. మీ గోల్స్ అవి చెప్పండి సార్. పాత సంవత్సరాలు ఏం చేశారు, నెక్స్ట్ సంవత్సరం ఏం చేయబోతున్నారు? హలో, మాట్లాడండి నరసింహారావు గారు, వినిపిస్తుందా? ప్లీజ్ మాట్లాడండి సార్. నేను యాక్చువల్లీ ఐఎమ్ రిటైర్డ్ ఎంప్లాయీ. బయట ఏదో సోషల్ యాక్టివిటీస్ లో ఉంటే మా వెంకట్ కొల్లూరి గారు ఈ ఇంపాక్ట్ దీంట్లోకి తీసుకొచ్చారు. దీంట్లో నేను మధ్యలో క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయాను. నిన్న టైం మేనేజ్మెంట్ విన్న తర్వాత నాకు ఇది ఒక ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నాకు అర్థమైంది. దీంట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాట్ ఈస్ ది ఇంపార్టెంట్, వాట్ ఈస్ ది అర్జెంట్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీథింగ్, హౌ టు మేనేజ్ ది టైం మేనేజ్మెంట్ అనేది నేను తెలుసుకున్నాను ఇప్పుడు. దీని ద్వారా నా పర్సనల్ గోల్స్ కూడా ఫిక్స్ చేసుకొని వాటిని 2024లో వెంకట కొల్లూరు గారితో పాటు జర్నీ చేసి ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ టీం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ నెక్స్ట్ మన భవానీ మేడం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ అండి. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండ్ నమస్కారం. శ్రీలక్ష్మి మ్యామ్, మీ యొక్క ఆలోచన విధానం మరొక్కసారి నన్ను ఫిదా చేసింది మేడం. మీ ఫ్యాన్ నేను. అయితే ఈ రోజు జరిగిన యాక్టివిటీలో అవుట్పుట్ యాక్టివిటీ చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి. అనుకున్న దానికంటే నిజంగా నేను అనుకున్నాను, జెన్యున్ గా చెప్తున్నాను, ఏదో అలా 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 చెప్పేస్తారేమో. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామో బయటికి చెప్పరండి మామూలుగా. ఇప్పుడు ఉన్న మన 137 బ్యాచ్ నిజంగా ఇంపాక్టియన్స్ అయిపోయారండి. ఏదైతే ఉందో కాన్ఫిడెంట్ గా, క్లిస్టర్ క్లియర్ గా, ట్రాన్స్పరెంట్ గా మీవన్నీ చెప్పారండి. మీ గోల్స్ కానీ, మీ జరిగిన గతం కానీ నిజంగా సూపర్ సార్, చాలా బాగా వచ్చిందండి.
ఇంకా బాడీ లాంగ్వేజ్ అది నెక్స్ట్ టైం చూసుకుందామండి. ఏదన్నా ఉన్నా మనం నెక్స్ట్ టైం యాక్టివ్ అవుట్పుట్ లో డెఫినెట్లీ బాగా వస్తుందండి. ఇవాళ మనకి మాత్రం ఓన్లీ 2023కి బాయ్ అను 24 వెల్కమ్ దీంట్లోనే ఉన్నాం మూడులో. అయితే నా గురించి చెప్పుకోవాల్సి వస్తేనండి, నా పేరు భవానీ అండి, మాది నూజివీడు. నేను ఇంపాక్ట్ లో 2023 నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన ఇయర్ అండి. ఎందుకంటే నేను కరెక్ట్ గా 1 year బ్యాక్ ఇదే డిసెంబర్ లో మీరు 137 బ్యాచ్ ఎలా చేస్తున్నారో నేను 70th బ్యాచ్ చేస్తున్నానండి. కాకపోతే ఈ టైంకి మాకు ఆఫ్లైన్ అయిపోయిందండి. కరెక్ట్ గా 2023 17-18 తారీఖుల్లో మాకు ఆఫ్లైన్ అండి అయిపోయింది. డిసెంబర్ లో నేను ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అయ్యాను 70th బ్యాచ్. అక్కడ నుండి నా లైఫ్ టర్న్ తీసుకుందండి. 23లో నా అచీవ్మెంట్ ఏదైనా నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నానంటే ఇంపాక్ట్ లో చూస్ చేసుకుని TTWS లో జాయిన్ అవటం అండి. కాకపోతే నేను నా నిర్ణయాలని అంతంత ఎక్కువ సేపు ఆలోచించనండి. నేను ఏదన్నా వచ్చింది నా ముందుకి ఇంపాక్ట్ వచ్చిందండి, బాగుందన్నారు, బాగుందా ఎంత 3500 ఓకే అన్నాను, పే చేసేసాను, జాయిన్ అయిపోయానండి. కానీ ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలేదండి. నేను అసైన్మెంట్లు కొంచెం అటు ఇటుగా ఉన్నా నేను ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేదండి. యాక్టివిటీస్ అన్ని నెంబర్ 1 గా చేశానండి. ఆఫ్లైన్ లో కూడా అంత సూపర్ అండి. నేను ఏ టేబుల్లో ఉంటే ఆ టేబుల్ కే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. అది నా అచీవ్మెంట్ గా నేను చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. అయితే 2024లోకి వచ్చేసరికి నాకు ఇంపాక్ట్ తర్వాత ఒక రకమైన మైండ్ సెట్ మారిందండి. మైండ్ సెట్ మారింది. నేను అంత ముందు మాట్లాడటం అందరికీ వచ్చు సార్, అందరికీ వచ్చు మాట్లాడటం. కాకపోతే మాటకి ఉండే పదును, మాటకి ఉండే శక్తి ఏంటో నాకు ఇంపాక్ట్ వచ్చిన తర్వాత అర్థమైందండి. అంతకుముందు నేను చూసిన వీడియోస్ కానీ ఏమైనా మామూలుగా చూసేసాను, అంటే థాట్ ప్రాసెస్ మారిందని చెప్తున్నానండి. నా చూసే కళ్ళు మారినాయి. తర్వాత నేను చూసేది దాంట్లో ఉన్న ఏదైనా వీడియో వింటున్నాను అనుకోండి, ఒక స్పీచ్, దాంట్లో ఉండే పవర్, ఆ లోతు అర్థం చేసుకోవటం గ్రాడ్యువల్ గా నాకు నేను డెవలప్ చేసుకున్నానండి. ఆటోమేటిక్ గా డెవలప్ అయింది అది. ఇప్పుడు ఏంటంటే నాకు 2023లో అన్నిటికంటే లాస్ట్ అండి, మొన్న నా అచీవ్మెంట్ ఏంటంటే, మీరు ఇప్పుడు వరకు మీరు ఏదైతే చెప్తున్నారో గంపా సార్తో ఒకే స్టేజ్ పంచుకొని మా స్పీచ్ ఇవ్వాలనే మీ కోరిక ఎలా అయితే ఉందో, నాకు 2003 డిసెంబర్లో నేను అదే పెట్టుకున్నానండి. 2004 డిసెంబర్లో మొన్న నాకు ఆ కోరిక నెరవేరిందండి. గంపా సార్ ముందు ఏపీ జెన్కో విజయవాడలో నేను దాదాపు 55 నిమిషాలు నేను స్పీచ్ ఇవ్వగలిగానండి ధైర్యంగా. సార్ వచ్చేసి గాడ్ బ్లెస్ యూ అమ్మా అన్నారండి. ఆ దీవెన 2023కి నేను చేసిన అచీవ్మెంట్ సార్. థ్యాంక్ యూ గంపా సార్. నాకు 20 నిమిషాలు టైం ఇచ్చారండి. నేను చెప్తా వెళ్ళిపోతుంటే సార్ అసలు ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు. 55 minutes చెప్పానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, ఆ ఒక్క సిచ్యువేషన్ తో ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేది వచ్చిందండి. నేను ఎక్కడైనా చెప్పగలను. దాన్ని బట్టి నాకు 2024లో నా గోల్స్ అనేవి నేను సెట్ చేసుకున్నానండి. నా గోల్ ఏంటంటే 24లో నేను కనీసం అంటే రోజుకు ఒకటి చొప్పున 365 సెషన్స్ ఇవ్వాలండి. నేను అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఎక్కడైనా స్టేజ్ మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చండి. నాకు 365 సెషన్స్ ఇవ్వాలి నేను. అది నా ఫస్ట్ గోల్ అండి. సెకండ్ గోల్ వచ్చేసరికి నేను మొన్న డిజైనర్ టాక్ లో ఒక సెషన్ ఇచ్చానండి. అది కూడా ఇంపాక్ట్ పుణ్యమేనండి. ఆ సెషన్ ఇచ్చితే ఆ సెషన్ లో నేను ఎంత ఇన్వాల్వ్ అయ్యానంటే, నాకు ఇప్పుడు నా లైఫ్ పర్పసే లో ఒక భాగం అయిపోయిందండి. ఏంటంటే హెల్త్ కాన్షియస్. హెల్త్ లో మన ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండటం ఎంత అవసరం అనేది నేను దాన్ని ఫోకస్ చేసుకుంటా నా యొక్క సోషల్ కార్యక్రమాలు, నేనేమైతే సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను, ఇప్పటి వరకు నాకు అసలు ఏది ఆ ఐడియా రాలేదండి. ఎటు వెళ్ళాలి, ఏం వెళ్ళాలి అనేది నేను కన్ఫ్యూజన్ స్టేజ్ లోనే ఉన్నానండి. మొన్న డిజైనర్ టాక్ లో నేను ఇచ్చిన ఆ సెషన్ తర్వాత నాకు వచ్చింది